ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఈ తరంలో ఉన్నాం. మన ముందటి తరాల్లో ఏం జరిగిందో మనం తెలుసుకోవాలి అని అంటే, ఏ మతం వారికైనా ఒకటే దారి. పూర్వీకులు చెప్పిన విషయాలు, పూర్వీకులు వ్రాసిన గ్రంథాలు. అది హైందవ్యమైనా, క్రైస్తవ్యమైనా, ఇస్లాం మతమైనా, బుద్ధిజమైనా, జైన మతమైనా, సిక్కు మతమైనా, మరే మతమైనా సరే, జొరాస్ట్రియన్ మతమైనా సరే, అది ఏ మతమైనా సరే, మన పూర్వీకులు ఏవైతే రాశారో వాటిని బట్టి మనం ఈ తరంలో గతకాలపు అనుభవాలను, గతకాలపు జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతాం. మరి బైబిల్కి బేస్ ఇచ్చిన వాళ్ళు, బైబిల్ అనే 66 పుస్తకాల జీవగ్రంథంలో వ్రాయబడినటువంటి సంగతులకు పూర్వీకులైన వారు ఎవరు, ఎవరి ద్వారా ఈ గ్రంథం మన చేతుల్లోనికి వచ్చింది, ఎవరు వీటి వెనక డబ్బు కూడా ఆశించకుండా నిస్వార్థపూరితంగా పనిచేసి చచ్చిపోయినటువంటి దైవ శ్రామికులు. మేడే కదా ఈరోజు, మేడే అంటే కార్మిక కర్షక దినోత్సవం. ఆ దైవ శ్రామికులు ఎవరున్నారు, ఆ కార్మికులు ఎవరు, ఆ కర్షకులు ఎవరు, దైవ కార్మికులు ఎవరు, దైవ కర్షకులు ఎవరు, ఎవరు పాటుపడితే మన చేతుల్లోనికి పుస్తకాలు వచ్చాయి అనేది మనం ఒకసారి ఆలోచన చేస్తే, ప్రియమైన దేవుని సంగమా, వాళ్ళను, ఆ కార్మికుల్ని, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆ కార్మికుల్ని, కర్షకుల్ని ఏమని పిలుస్తారంటే ప్రాఫిట్స్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో ప్రవక్తలు అంటారు. అర్థమవుతుందా? ఎవరట కార్మికులు, కర్షకులు? ప్రవక్తలు. ఆ ప్రవక్తల కష్టం, ఆ ప్రవక్తల శ్రమ వాళ్ళు ఏం ఆశించలా. ఇదిగో నీకోసం ప్రవక్తగా పనిచేస్తా, నాకు ఎంత ఇస్తావు, నీకోసం ప్రవక్తగా పనిచేస్తా, నాకు ఎంత ఆశీర్వదిస్తావు, నాకు ఎన్ని భూములు ఇస్తావు, నాకు ఎంత వెండిస్తావు, నాకు ఎంత బంగారం ఇస్తావు, నన్ను ఎంత గొప్పోని చేస్తావు, ఈ భూమి మీద ఎవరు అడగల. వాళ్ళు దైవ భయంతో, దైవ భక్తితో, భక్తికి ఆర్థికపరమైన లావాదేవీలు ఉండవు. భక్తిలో దేవునికి భక్తునికి మధ్యలో ఆర్థికపరమైన లావాదేవీలు ఉంటే అది భక్తి అవ్వదు, వ్యాపారం అవుతుంది. దేవునికి భక్తునికి మధ్య ఉన్నదాన్ని బంధం, అనుబంధం, ప్రేమ ఇలాంటి పదాలతో అంచనా వేయగలమేమో కానీ డబ్బు, ఆస్తి, వెండి, బంగారం, భూములు వీటితో అంచనా వేయలేం. అంతెందుకు, మీ అమ్మగారికి మీకు మధ్య ఉన్న బంధాన్ని డబ్బులతో కొలిచావనుకో, నీకంటే దరిద్రుడైన కొడుకు ప్రపంచంలో మరొకడు ఉండడని అర్థం. మీ నాన్నగారికి నీకు ఉన్న బంధాన్ని వెండితోనూ, ఆస్తితోనూ, డబ్బుతోనూ, అంతస్తులతోనూ కొలమానాలు వేసావనుకో, నీకంటే నీచురాలైన కూతురు ప్రపంచంలో పుట్టదు, పెరగదని అర్థం. ఇది నిజమా అబద్ధమా? పచ్చి నిజం. నువ్వు నాకు ఆస్తి ఇస్తేనే అమ్మవు అవుతావు, ఆస్తి ఇస్తేనే నాన్నవు అవుతావు. ఆస్తి తీసుకున్న తర్వాత నువ్వు నాకు అమ్మవు కాదు, నాన్నవు కాదు అన్నాడంటే 9 నెలల ఆ గర్భ ప్రయాసను ఏమనాలి? ఇప్పుడు చిన్నప్పటి నుంచి రెక్కలు ముక్కలు చేసుకుని నిన్ను పెంచిన తండ్రి కష్టాన్ని ఏమనాలి? కాబట్టి ప్రేమల్ని, ఆప్యాయతల్ని, అనుబంధాలని మనం డబ్బులతో కొలమానం వెయ్యలేము. వాటికి డబ్బు ప్రాతిపదిక కాదు. వాటి మధ్యలో డబ్బును లేదా ఆస్తిని, అంతస్తుల్ని, వెండి, బంగారాల్ని, ఇహ సంబంధమైన వాటిని పెట్టడానికి వీలు లేదు. ఇన్ ద సేమ్ వే భగవంతుడికి భక్తుడికి మధ్య అంబికా దర్బార్ బత్తి కాదు అనుసంధానమైనది. భగవంతుడికి భక్తుడికి మధ్య అనుసంధానమైనది హృదయంలో ఉన్నటువంటి ప్రేమ, వాత్సల్యం, భక్తి భావాలు, నిస్వార్థపూరితమైన పరిచర్య. సో వీటిని మనం పరిగణనలోకి తీసుకుంటే, ఇక్కడ ప్రవక్తలు ఏం ఆశించి పనిచేయాల, దేవుడి దగ్గర పనిచేస్తున్నారు. కార్మికులు వాళ్ళు, దైవ కార్మికులు అన్నాను అందుకే మొదట, దైవ కర్షకులు అన్నాను మొదట. ఈ దైవ కార్మికులు, దైవ కర్షకులు ఏం ఆశించి పనిచేశారు దేవుడి దగ్గర? ఏం ఆశించలేదు. వాళ్ళు నిస్వార్థంగా పనిచేశారు. నువ్వు మాకు ఇది ఇస్తావా, మీ ఇంటికి వస్తే ఏం తెస్తారా, మా ఇంటికి వస్తే ఏమి ఇస్తారా, ఏముంటాయి కదా లెక్కలు మనకి. అలాంటిది కాదు దైవభక్తి. నువ్వు నాకు ఏమి ఇస్తావు, నేను నీకు ఏమి ఇస్తాను, నేను నీకు 10 ఇస్తాను, నువ్వు నాకు 1000 ఇస్తావా, నేను నీకు 1,00,000 ఇస్తాను, నువ్వు నాకు 10 లక్షలు ఇస్తావా, ఇలాంటి చెత్త భావజాలం లేదు వాళ్ళలో. వాళ్ళు ఏం ఆశించలా. అవసరమైతే ప్రాణం కూడా తీసుకో ప్రభు అని పరిచర్యలో మా ప్రాణం ఇవ్వడానికి కూడా మేము వెనుకాడట్లేదన్న మహాభక్తులు. అందుకే వాళ్ళు దైవ కార్మికులు అయ్యారు, దైవ కర్షకులు అయ్యారు. మహానుభావులు వాళ్ళు, మహానుభావులు. సో వాళ్ళనే బైబిల్ గ్రంథం ఏమని పిలిచిందంటే ప్రవక్తలు అని పిలిచింది. ఎవరు వాళ్ళు? ప్రవక్తలు. సో వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని విలువైన మాటలు మనం వినాలి ఇప్పుడు. అవి వింటే వాళ్ళు ఏం కష్టపడ్డారు, వాళ్ళు ఏం మనకి మాదిరి చూపించారు, వాళ్ళు ఏ విధంగా మార్గం వేశారు, వాళ్ళు ఏ విధంగా శ్రమ పడ్డారు, ఈరోజు మనం ఏ విధంగా ఈ గ్రంథాన్ని ఇంత సింపుల్గా పట్టుకొని చదువుకోగలుగుతున్నాం
అని మనకు అర్థమవుద్ది. బైబిల్ చరిత్ర అనేది క్రీస్తుకు పూర్వం ప్రారంభమైంది. దాదాపు 1600 సంవత్సరాల క్రిందట వ్రాయబడడం, లిఖితపూర్వకమైన ఆధారం అక్కడ కనబడుతోంది. అంటే బైబిల్ అనగానే 1600 సంవత్సరాల క్రిందటిది, దేవుడు అనగానే 1600 సంవత్సరాల కిందట వాడు అనుకుంటాడు చాలామంది, వాళ్ళకి తెలియక. లిఖితపూర్వకంగా గ్రంథాలు వచ్చేవి, ప్రతిదానికి కూడా ఒక సమయం ఉంటుంది కదా. ఇప్పుడు అచ్యంతరం ఎప్పుడు కనిపెట్టబడింది? జాన్ గూటన్బర్గ్ అనే మహానుభావుడు అచ్యంతరాన్ని కనిపెట్టి మొట్టమొదట ముద్రించినటువంటి గ్రంథం ఏంటంటే ఇది బైబిల్. లాటిన్ భాషలో ముద్రించాడు. అప్పటి వరకు ఇలా ముద్రిత గ్రంథాలు లేవు. మన ఇండియాలో అయితే పూర్వం తాళపత్ర గ్రంథాలు అనేవారు. అలాగే ప్రపంచ దేశాల్లో చర్మపు కాగితాలు వాడేవారు. అంతకు పూర్వం రాళ్ల మీద చిక్కేవారు. ఆ తర్వాత చెట్ల బెరడ మీద చిక్కేవారు, ప్యాపిరస్ అనే వాటి మీద చిక్కేవారు. ఇలా పలు విధాలుగా ఆ సమాచారాన్ని భద్రం చేయటానికి కొన్ని వస్తువుల్ని వాళ్ళు యూజ్ చేసుకునేవారు. అలా మనం పరిగణనలోకి తీసుకుంటే 1600 సంవత్సరాల క్రిందట రాతి పలకల మీద మొట్టమొదట దేవుని యొక్క జ్ఞానాన్ని మోజెస్ అనే ఆయన చెక్కడం మొదలైంది. లిఖితపూర్వకమైనది. చరిత్ర 1600 సంవత్సరాల కిందది కాదు సుమా. ఇప్పుడు చాలామంది కొలతలేసి లెక్కలేసి ఏదో ఇన్ని వేలు అన్ని వేలు అని చెప్పేస్తుంటారు. అవి రాంగ్. అవి సృష్టి ఎప్పుడు పుట్టిందో ఎవడో తెలుసు, ఆయన ఎప్పుడు స్టార్ట్ చేశాడో ఎవడో తెలుసు. దానికి మనకి కొలతలు లెక్కలు మనకి లేవు. కేవలం ఆదికాండం అనే బుక్ రాసింది ఎవరు అని అంటే మోజెస్. ఆదికాండం మోషే రాశాడని మీలో ఎంతమంది తెలిసి చేయి చూపించండి. తెలియలేని వాళ్ళు అలాగే ఉండండి. తెలుసు అన్నవాళ్ళు నిజాయితీగా ఒప్పుకోండి, నాకు తెలుసండి మోషే రాశాడని. ఇంకొంచెం పైకి చూపించండి, లెక్క పెట్టుకోండి. మీరు చేతులు ఎత్తండి పైకి, మీరు చేతులు ఎత్తండి అయ్యా. ఒకసారి అందరూ వాళ్ళ వైపు చూడండి, లెక్క పెట్టుకోండి. ఇంత పెద్ద సభలో ఎంతమంది ఉన్నారో తెలిసిన వాళ్ళు? మహా అయితే 12 మంది ఉన్నారు. అందుకే నన్ను చాలామందికి మన వాళ్ళకి ఏం తెలియట్లేదు, బేసిక్స్ తెలియట్లేదు. బేసిక్స్ తెలియకపోతే బైబిల్ ఎప్పటికీ నేర్చుకోలేము. నా బాధ అదే. అందుకే కొన్ని సందర్భాల్లో కఠినంగా మాట్లాడుతుంటాను. అది కొంతమందికి నచ్చదు, అయినా నేను పట్టించుకోను. ఎందుకంటే నన్ను ఎవడో పోషించట్లా. నేను దేవుని కోసం వచ్చాను తప్ప మనుషుల మెప్పు కోసం రాలా సేవలోకి. సో కాబట్టి బాబు నన్ను పొగడండి, బాబు నన్ను కీర్తించండి, బాబు నాకు జేజేలు కొట్టండి అని అడుక్కునే టైప్ కాదు. వింటే వినండి, నేర్చుకోండి. వినరంటారా, ద్వేషిస్తారా, ద్వేషించుకోండి. ఐ డోంట్ కేర్ ఎనీబడి అనే టైప్ నాది. ఏదేమైనా ముక్కుసూటిగా పోవడమే నాకు తెలుసు. సో కాబట్టి కొన్ని కఠినంగా ఉన్నా దయచేసి అది నా ప్రేమ అని అర్థం చేసుకుంటే మీరు ధన్యులు. లేదు మాకు ఇలా నచ్చదబ్బాయి అంటే మీ ఇష్టం. నేను మాత్రం బ్రతిమలాడను. రైట్? టీచర్ బ్రతిమలాడితే పిల్లాడు బాగుపడ్డు. టీచర్ గట్టిగా చెప్తేనే పిల్లాడు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. సో నా దృష్టిలో టీచర్లు అందరూ స్ట్రాంగ్గానే ఉండాలి. అంటే సేవకులందరూ ఎలా ఉండాలి? స్ట్రాంగ్గా ఉన్నప్పుడే సంఘాలు బాగుపడతాయి. పౌలు మహాభక్తుడు అంటాడు ఒక చోట, మాటలతో రమ్మంటారా బెత్తం పట్టుకు రమ్మంటారా అంటాడు. అన్నాడా లేదా? అనేమంటాడు లేండి అంటారా ఇప్పుడు మీరు? అన్నాడా లేదా అంటే ఏమంటారు ఇప్పుడు మీరు? అనే ఉంటాడులేండి. సరే ఎక్కడన్నాడు? ఎక్కడో అనే ఉంటాడులేండి కొత్త నిబంధనలో. అది ఏ పత్రికలో అన్నాడు? అది ఏదో పత్రికలో అనే ఉంటాడులేండి, ఆయన రాసిన పత్రికలో. అంతే కదా? రైట్ అన్నాడండి. ఏం తీసుకురమ్మంటాడు? బెత్తం తీసుకురమ్మంటారా అని అడిగాడు సంఘాన్ని. ఈ రోజుల్లో సంఘంలో బెత్తం పట్టుకుని ఎవడైనా బోధించాడు అనుకోండి, ఉండరు. ఎవరును ఉంటారా చెప్పండి. నువ్వు కాకపోతే ఇంకో సంఘం మా హైదరాబాద్లో పుట్టగొడుగుల్లో ఉన్నాయి సంఘాలు, మాకేమైనా తక్కువ? నువ్వు బెత్తాలు గిత్తాలన్నావంటే అంతే, పోతాం, అంతే, బెర్త మార్చేస్తాం. అలాంటి విశ్వాసులు తయారైపోయిన కడవర దినాలు ఇవి. అందుకే సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును అన్నది గ్రంథం. సో ఆత్మను రక్షించుకోవాలనుకునేవాడు చాలా సీరియస్గా ఉంటాడు. సో ఆ సీరియస్నెస్ మీ అందరిలో ఉందని నేను నమ్ముతున్నాను. దయచేసి జాగ్రత్తగా వినండి. మనం ఎక్కడున్నాం? ప్రవక్తల దగ్గర ఉన్నాం కదా. రైట్. సో ప్రవక్తలు ప్రారంభం నుంచి కూడా వాళ్ళు దేవుని యొక్క జ్ఞానాన్ని విశదీకరించడానికి చాలా ప్రయత్నపడ్డారు. అందులో మొట్టమొదట ఆదికాండం మోషే గారి ద్వారా వ్రాయబడింది. పంచకాండాలు అంటారు, దాన్నే తోరా అంటారు. దీన్నే పంచకాండాలు అని పిలుస్తారు. ఈ పంచకాండాలు ఏంటంటే మొదట వ్రాయబడినటువంటి 5 కాండాలు: ఆదికాండం, నిర్గమకాండం, ద్వితీయోపదేశకాండం. ఈ 5 కాండాలు కలిపి పంచకాండాలు. వీటిని రచించినది మోజెస్,
దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రవక్త. సో లిఖితపూర్వకమైన మొట్టమొదటి ప్రవక్త. అంతకుముందు కూడా ప్రవక్తలు ఉన్నారు, కానీ వాళ్ళు లిఖితపూర్వక ప్రవక్తలు కాదు. అంటే వాళ్ళు మాట్లాడారు కానీ లిఖితపూర్వకంగా ఏమీ చెప్పలా. మొట్టమొదట లిఖితపూర్వకమైన ప్రవక్త ఎవరైనా ఉన్నారు అంటే అతడు మోజెస్. అక్కడి నుంచి వచ్చిన ప్రవక్తలందరూ కూడా లిఖితపూర్వకంగా చాలా విషయాలు ప్రపంచానికి అందించారు. అక్కడి నుంచి బుక్ ప్రారంభమైంది. అంతకుముందు భక్తులు ఉన్నారు కానీ ఏమీ లేవు, లిఖితపూర్వకమైన ఆజ్ఞాపూర్వక ఆధారాలు లేవు. రైట్, ఇప్పుడు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. పూర్వకాలమందు అంటే ఎప్పుడో లాంగ్ ఎగో. పూర్వకాలమందు నానా సమయములలోనూ, ఆ రెండో మాట జాగ్రత్తగా అర్థం చేసుకోండి, నానా విధములుగాను అన్నాడు. నానా సమయాలు అట, చాలా చాలా సమయాల్లో చాలా విధాలుగా, అంటే ఒక విధంగా కాదు. దేవుని జ్ఞానాన్ని ఒక విధంగా బోధించాలనుకోలేదు, పలు విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాడట. పలు విధాలుగా. నవేడేస్ చూడండి, స్కూల్స్ అన్నీ కూడా అప్డేట్ అవుతున్నాయి. రకరకాల వే ఆఫ్ స్టైల్స్, ప్రీచింగ్ స్టైల్స్ లేదా లెర్నింగ్ స్టైల్స్, రకరకాల స్టైల్స్లో పిల్లలకి నేర్పిస్తున్నారు. ఒక రకంగా కాదు. ఇదివరకైతే ఒకటే బాణి, ఇప్పుడు అలా కాదు. ఎడ్యుకేషన్లో కూడా వినూత్నమైన మార్పులు వచ్చాయి. పిల్లలకి ఎలా చెప్తే అర్థం చేసుకుంటారు, ఏ వేలో ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఏ వేలో వాళ్ళకి ఏ సిలబస్ ఉండాలి, ఆ సిలబస్ని వాళ్ళ హృదయాల్లోనికి ఎలా పంపించాలి, అలా పలు విధాలుగా ట్రై చేస్తున్నారు స్కూల్స్లో. ఇన్ ద సేమ్ వే దేవుడు కూడా ఒకే విధానంలో కాదు, పలు విధాలుగా, నానా విధములుగా అన్నాడు అక్కడ. నానా సమయములలోనూ, రెండోది నానా విధములుగాను, కింద పుట్నోట్లో మూల భాషలో నానా భాగములుగా అంటాడు. ఉందా? ఉంటుంది, ఎక్కడ పోద్ది ఉంటుంది. నానా భాగములుగా. నెక్స్ట్, ప్రవక్తల ద్వారా మన పితరులతో దేవుడు మాట్లాడాడు. వాళ్ళు రాశారు. మీరు స్క్రీన్ మీద ఊహా చిత్రాలు చూడొచ్చు. మన పితరులతో దేవుడు మాట్లాడాడు, ప్రవక్తలు దాన్ని ఏం చేశారు? నోట్ చేశారు. అంటే ఇది ఎలా వచ్చింది అంటే, పరలోకం నుంచి దైవశక్తి ఒకని హృదయాన్ని కమ్ముకున్నప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆ వ్యక్తి రాస్తాడు. ఆ రాసేటువంటి వ్యక్తి తన హృదయంలో పుట్టినటువంటి మట్టి జ్ఞానంతో రాయడు. ఆ రాసినటువంటి వ్యక్తి ఎలా రాశాడంటే పరలోకపు జ్ఞానాన్ని పొందుకొని రాశాడు. అందుకే ప్రవక్తలు పరలోకపు జ్ఞానాన్ని తమ జీవితాలలో అన్వయించుకొని వ్రాశారు. ఉదాహరణకి మీకు చెప్తాను, అబ్రహాం ఎలా ఉంటాడో వాస్తవానికి మోషేకి తెలీదు. అబ్రహాం గారు ఎలా ఉంటాడో మోషే గారికి తెలీదు. అలాగే కయ్యీన్ ఎలా ఉంటాడో మోషే తెలీదు. హేబేల్ ఎలా ఉంటాడో మోషే గారికి తెలీదు. కానీ రాశాడు. ఎలా పాజిబుల్ అయింది ఇది? చెప్పండి, ఎలా పాజిబుల్ అయింది? ఎస్, పరిశుద్ధాత్మ శక్తి. ఆ పరిశుద్ధాత్మ శక్తితో వ్రాయబడినటువంటి విషయాలు ఇవి. ప్రవక్తలు కష్టపడి రాశారు. చూడండి ఒకసారి ఆ పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదువుదాం. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఒకడు, అది మోషే కావచ్చు, యెహోషువ కావచ్చు, సమూయేలు కావచ్చు, లేకపోతే యెషయా గారు కావచ్చు, యెహెజ్కేలు కావచ్చు, దానియేలు గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనం పుట్టదట. అది చదివేవాడు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. బైబిల్ బేసిక్స్ ఏంటంటే, నేను చదువుతున్నది ఒక వ్యక్తి రాసింది కాదు. మత్తయి సువార్త అని చదువుతామండి. మత్తయి రాశాడా? మత్తయి మెదడులో పుట్టింది అది? చెప్పండి, కాదు. అతడు మత్తయి ఊహించి రాసింది కాదు మత్తయి సువార్త. మార్కు ఊహించి రాసింది కాదు మార్కు సువార్త. లూకా ఊహించి రాసింది కాదు. యోహాను గారు ఊహించి రాస్తే ప్రకటన గ్రంథం రాలేదు, పత్రికలు రాలేదు, సువార్త రాలేదు. మరి వాళ్ళు ఎలా రాశారట? పాత నిబంధన కాలపు ప్రవక్తలు కానివ్వండి, కొత్త నిబంధన కాలపు ప్రవక్తలు కానివ్వండి, ఊహించి చెప్పటం వల్ల ఈ మాటలు రాలేదట. మరి ఎలా వచ్చాయి? ఏలయనగా ప్రవచనము ఎప్పుడు మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ
మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఆ ప్రవక్తలు ఏ విధంగా రచించారో ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. వాళ్ళు చాలా కష్టపడ్డారు. అదే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, వాళ్ళ ఊహా చిత్రాలు. ఎందుకంటే వాళ్ళ ఫోటోలు ఒరిజినల్గా ఎలా ఉంటాయో మనకు తెలీదు. వాళ్ళ ఫోటోలు ఎలా ఉంటాయి, వాళ్ళు చూడడానికి ఎలా ఉంటారో మనకు తెలుసా? తెలీదు. అదే పెయింటర్స్ పెయింట్ చేస్తే ఆ ఊహా చిత్రాలు మనం చూసి ప్రవక్తలు ఎలా ఉండేవారనమాట, అది ఆ కాలపు ప్రవక్తలు ఎలా ఉండేవారనమాట వాళ్ళు రాశారు. వాళ్ళు రాస్తే మనం ఈరోజు అది చదువుకుంటున్నాం. వాళ్ళు ఆ విధంగా అదిగో ఆ చేతుల్లో పత్రాలు ఈ విధంగా వాళ్ళు రాసి ప్రపంచానికి అందించారు. చర్మపు కాగితాల మీద రాసి అందించారు. మనం చూస్తున్నాం, నేర్చుకుంటున్నాం. అందుకే హెబ్రీ పత్రిక 1:1 మనం చదువుకున్నాం కదా, పూర్వకాలమందు చూడండి అదిగో ఆ చర్మపు కాగితాల మీద రాసేవారు. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా మన పితరులతో మాటలాడిన దేవుడు ప్రవక్తల ద్వారా. ఎవరి ద్వారా? త్రూ ఏ ప్రాఫిట్, ఒక ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు పూర్వకాలమందు. అదే లిఖిత పూర్వకంగా మన చేతులకు ఇవ్వబడింది. అందులో మనం మెయిన్గా ఈరోజు ఆలోచించేటువంటి పాయింట్ ఏంటంటే నానా విధములుగా అన్నాడు. అంటే నానా విధములంటే ఏంటి? కొన్ని ఏమో డైరెక్ట్గా అర్థమవుతాయి, కొన్ని ఛాయారూపకంగా అర్థమవుతాయి. ఏమండి? కొన్ని సింబాలిక్గా అర్థమవుతాయి. సింబాలిక్గా కూడా కొన్ని ఉన్నాయి. సింబాలిక్గా ఉండడం ఏంటి అంటే ఏదో ఒక పని జరుగుతుంది అక్కడ, ఆ పని వాస్తవానికి ఆ పని సందర్భం కాదది, కానీ దాని ద్వారా భవిష్యత్తులో జరగబోయే ఏదో ఒక విషయాన్ని సింబాలిక్గా అక్కడ చూపిస్తున్నాడు అనమాట. మీకు అర్థమైందా? అలా ప్రవక్తల జీవితాల్లో జరిగిన సంఘటనలు కానివ్వండి, ప్రవక్తలు మాట్లాడినటువంటి విధానాలు కానివ్వండి, సింబాలిక్గా భవిష్యత్తులో ఏదో ఒక దానికి అవి లింక్ అవుతాయి. అందుకే నానా విధాలు అన్నాడు. ఒక విధం కాదు నాయన, నానా విధాలు అన్నాడు. అంతెందుకండి, చిన్నప్పుడు మనకి ఆ అనే అక్షరం నేర్పించాలి. ఎవరిని తీసుకొచ్చి పెట్టారు? అమ్మ ఎందుకు వచ్చింది ఇక్కడికి? అసలు ఆకే అమ్మకే సంబంధం ఏంటి అంటే, అమ్మ అన్న పదంలో ఆ అనే అక్షరం ఉంది కాబట్టి అమ్మని తీసుకొచ్చి అమ్మ బొమ్మ వేసుకొని అమ్మ బొమ్మ చూపిస్తూ ఏమి నేర్పించాలనుకున్నాం? ఆ అనే అక్షరం నేర్పించాలనుకున్నాం. ఇప్పుడు ఆ అనే అక్షరంతో అమ్మ ఒకటే రాస్తామా? ఆ అనే అక్షరంతో దానికి సంబంధించిన పదాలన్నీ రాస్తాం. కానీ ముందు ఏమి నేర్చుకోవాలి? ఆ లెటర్ నేర్చుకోవాలి. ఆ అనే లెటర్ నేర్చుకోవాలి. ఆ అనే లెటర్ నేర్చుకోవడం కోసం అమ్మని తీసుకొచ్చి పెట్టాం. ఆ అనే లెటర్ నేర్చుకోవడం కోసం ఆవును తీసుకొచ్చి పెట్టాం. ఈ అనే అక్షరం నేర్చుకోవడానికి ఇల్లుని తీసుకొచ్చి పెట్టాం. ఈ అనే అక్షరం నేర్చుకోవడానికి ఈగను తీసుకొచ్చి పెట్టాం. యాపిల్ పండు తెచ్చుకుని ఏ నేర్చుకున్నాం, బ్యాట్ బాల్ తెచ్చుకుని బి నేర్చుకున్నాం. అంటే చాలా విషయాలు మనకు అర్థం కావాలి అంటే దానికి సంబంధించి ఏదో ఒకటి సింబాలిక్గా నీకు చూపించాలి. అలా సింబాలిక్గా నీకు చూపించినప్పుడు గతకాలపు అంటే ప్రవక్తల జీవితాలలో నెరవేర్చబడుతున్నటువంటి ఈ సంగతులు ఏవైతే ఉన్నాయో ఫ్యూచర్లో అవి జరగబోతున్నాయి. అంతెందుకండి, హెబ్రీ పత్రికలో ఒక మాట రాయబడింది, ధర్మశాస్త్రము రాబోవు మేలుల ఛాయగలది అంటాడు. ధర్మశాస్త్రం ఏంటట? రాబోయే మేలుల ఛాయ అంటే అర్థం ఏంటి? నీడ. ఇట్స్ ఏ షాడో. ఈ షాడో ఏంటి అంటే ఇది నీకు చూపించబడుతున్న ఒక సింబాలిక్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ ద్వారా ఫ్యూచర్లో జరగబోయే ఏదో ఒక వాస్తవాన్ని నువ్వు నేర్చుకోబోతున్నావు అన్నమాట. అది సంఘటన కావచ్చు, సూచన కావచ్చు, జరిగిన కార్యం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏదైనా కావచ్చు. అంతెందుకండి, చిన్న విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. అబ్రహాముని దేవుడు నీ కుమారుని బలి అని అడిగాడు. అడిగాడు. కుమారుని బలి మరణం ఏంటి అని అబ్రహాము షాక్ అయిపోలా. సర్లే ఇస్సాకుని తీసుకుని వెళ్ళిపోయాడు. మోరియా పర్వతం మీదకి రమ్మన్నాడు. సరే మోరియా పర్వతం మీదకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కట్టెలు పేర్చేశాడు. కుర్రాడు అడుగుతున్నాడు ఇస్సాకు, నాన్న బలికన్నీ సిద్ధం చేసావు కానీ బలి పశువు ఏదని అడిగితే దేవుడు చూసుకుంటాడు, యెహోవా ఈరే అన్నాడు. అప్పుడు తీసుకొచ్చి ఆ కుర్రాడిని అక్కడ పెట్టి కత్తి పైకి ఎత్తగానే దేవుడు వెంటనే ఆకాశం నుండి స్వరం వినబడుతుంది. ఏమనంటే, అబ్రాహ్మ ఆగు, నువ్వు కాదు బలి ఇవ్వాల్సింది, నేను నీ కుమారుణ్ణి కాదు బలి ఇవ్వాల్సింది, నా కుమారుణ్ణి. అందుకే అక్కడ అద్భుతమైన మాట యెహోవా ఈరే అంటే అర్థం ఏంటి? ఏం చూచుకున్నావు? మీ బస్సు వస్తుందో రాదో, మీ పెళ్లి సంబంధం కుదురుద్దో కాదు అనా? మరేంది? మనం ఆ పదాన్ని ఎప్పుడు వాడతాం?
సంబంధం సెట్ అవుద్దా లేదో అండి అర్థం కావట్లేదు, తూకాలు సరిపోవట్లేదు. యెహోవా ఈరే అండి, తూకాలు ఆయన చూసుకుంటాడు. తూకాలంటే కట్నాలు. ఆ పదాన్ని అంత చండాలంగా వాడతావా నువ్వు? అక్కడ యెహోవా ఈరే అంటే నీ తూకాలు నీ కట్నాలు ఆయన చూసుకుంటాడని కాదు. మరి యెహోవా ఈరే అంటే అర్థం ఏంటి? బలి ఆయన చూసుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బలి ఆయన చూసుకుంటాడు. ఇస్సాకు బలి వద్దు, నాకు తీసుకెళ్ళిపో. నీ కుమారుని బలి కాదు జరగాల్సింది, సర్వమానవాళి పాప పరిహారణ కొరకు నా కుమారుని బలి జరగాలి. అప్పటి వరకు సింబాలిక్గా అదుగో అక్కడ కొమ్ములు తగులుకొని ఉన్న, పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు ఉంది, దాన్ని తెచ్చుకో. అదే లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లకు సింబాలిక్ ఎగ్జాంపుల్. గెట్ మై పాయింట్? దట్ ఈస్ ద సింబాలిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అది తెచ్చుకో, ఇక్కడ బలిచ్చేయి. ప్రస్తుతానికి బలి అయిపోయింది. కానీ ప్రపంచం ఏమి నేర్చుకోవాలంటే ఆ రోజున్న ఈ సందర్భాన్ని బట్టి, ఆ రోజు జరిగిన సందర్భాన్ని బట్టి కొన్ని వందల సంవత్సరాల క్రిందటే బలి నిర్ణయించబడింది. అది అబ్రహాము గారి ద్వారా దేవుడు ఒక ప్రవక్త ద్వారా సింబాలిక్గా ప్రపంచానికి చూపించేశాడు. ఎక్కడైతే మోరియా పర్వతం కనబడుతుందో అక్కడే తర్వాతి కాలంలో యెరూషలేము అనే పట్టణం కట్టబడింది. ఏ మోరియా పర్వతం అయితే ఆ రోజుల్లో మోరియా పర్వతం అని పిలువబడిందో తర్వాత అదే ప్రాంతాన్ని కల్వరి కొండ అన్నారు. ఎక్కడైతే ఇస్సాకు బలి నిర్ణయించబడిందో అక్కడే యేసుక్రీస్తు బలి జరిగింది. ఎక్కడైతే గొర్రె పిల్లను చూపించాడో సింబాలిక్గా అక్కడికి లోక పాపాన్ని మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల వచ్చింది. ఇప్పుడు మనకి హెబ్రీ పత్రిక 1:1 క్లియర్గా అర్థమవుతుంది. నానా విధములుగా నానా సమయములలో మన పితరులతో ప్రవక్తల ద్వారా మాట్లాడేశాడు దేవుడు. ఏం చేశాడట? మాట్లాడేశాడట. ఏ విధంగా మాట్లాడేశాడట? అప్పుడప్పుడు చూడండి, చెప్పండి ఏమైంది? అదనమాట. నేనేమన్నా మాట్లాడానా? ఏం మాట్లాడలేదు కదా. మరి ఏమన్నాను అంటే ఏమైంది? ఆడు పరిగెత్తుకెళ్ళి వాటర్ తేవాలి, ఇంకా తేలేదు, చూడు కూర్చొని చూస్తున్నాడు ఆడు. ఇక్కడ ఉందా? ఉందా? ఇక్కడ ఉంది. సో అంటే సారీ, నేను వాటర్ అడగక్కర్లేదు. ఏమంటే వాడికి అర్థమైంది. జస్ట్ ఇలా అంటే నాకేం కావాలి? ఇప్పుడు వాటర్ కావాలి అని అర్థమైంది. మ్యాటర్ అర్థమైంది. వాటర్ కావాలన్న మ్యాటర్ అర్థమైంది కదా. ఎలా అర్థమైపోయింది? జస్ట్ ఇలా అంటే అర్థమైంది. ఇట్ ఈస్ ఎ సింబాలిక్ ఎగ్జాంపుల్. ఇప్పుడు అక్కడ సందర్భం ఆ గొర్రెపిల్ల, ఇస్సాకు ఒక్కడే కుమారుడు, వాగ్దాన పుత్రుడు, లేక పుట్టిన కుమారుడు, బలి, పర్వతానికి మళ్ళీ ఇక్కడ పర్వతం, ప్రాంతానికి ప్రాంతం, బిడ్డకు బిడ్డ, గొర్రెకు గొర్రె, అన్ని సింబాలిక్గా సెట్ చేశాడు అక్కడ. ఈ సందర్భం చదివి యెహోవా ఈరే అన్నప్పుడు ఆ యెహోవా ఈరే కూడా అంటే అర్థం ఏంటి? బలి యెహోవా చూసుకుంటాడు. అర్థమైందా? ఆ పదాన్ని అక్కడే వాడాలి. మళ్ళీ ఇంకో దానికి వాడితే అర్థాలు మారిపోతాయి. ఎక్కడ పడితే అక్కడ వాడేయకండి యెహోవా ఈరే అని దయచేసి. ఆ పదాన్ని అక్కడ వాడితేనే కరెక్ట్. గెట్ మై పాయింట్? అర్థమైంది కదా క్లియర్గా? ఇది సింబాలిక్ ఎగ్జాంపుల్. ఇలాంటి సింబాలిక్ ఎగ్జాంపులే బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. అందులో ఒకటి ఈరోజు మనం టచ్ చేయబోతున్నాం. ఇప్పటి వరకు మీరు దాని గురించి వినుండకపోవచ్చు, చాలామంది మీకు దాని గురించి అలా అర్థమయ్యేలా చెప్పి ఉండకపోవచ్చు. సో ఈరోజు కొంచెం డెప్త్ సబ్జెక్ట్ మాట్లాడతానని చెప్పాను కాబట్టి ఆ పాయింట్ టచ్ చేస్తాను. రేపు ఎల్లుండి ఇంకా లోతుకెళ్దాం. బైబిల్ అనేది మహావిజ్ఞానపు గని, తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత. నన్ను అడిగితే ఒక బంగారపు నిధి లాంటిది అంటాను బైబిల్. ఆత్మ సంబంధమైన తృష్ణ, తపన ఉన్నవాడికి. ఆ తపన తృష్ణ లేనివాడికి ఆవిలింతలో నిద్రలు వస్తాయి. అందుకే చాలామంది నిద్రపోయేవాళ్ళు హల్లెలూయా చెప్పండో అనే ఒక డైలాగులు నేర్చుకున్నారు. నాకు చాలా చిరాకు అలాంటి డైలాగులు. అసలు ఎందుకు నిద్ర వస్తుంది? నిజంగా ఆసక్తి ఉన్నోడికి నిద్ర వస్తుందా? ఎప్పుడైనా పెళ్ళికి వెళ్ళి ఆకు మీద పడి నిద్రపోయారా? ఆకు మీద పడి నిద్ర వస్తారట ఎవడైనా? ఎందుకు? వేడి బిర్యానీ పొగలు కక్కుతుంటుంది. పోనీ ఎప్పుడైనా బిర్యానీ తింటూ జాయింట్ నోట్లో పెట్టుకుని నిద్రపోయారటే? నిద్రపోరు. ఎందుకు నిద్రపోరు? ఆకలి ఉన్నోడికి నిద్ర ఎందుకు వస్తుందండి? ఆకలి లేనోడికి నిద్ర వస్తుంది. అందుకే నేను అంటాను నిద్రపోయేవాళ్ళు హల్లెలూయా చెప్పండి అని నేను అన్నాను. నిద్రపోయేవాళ్ళు దయచేసి పొండి అంటాను.
నేను ఎప్పుడు అలాగే చెప్తాను, నిద్రపోయేవాళ్ళు దయచేసి వెళ్ళిపోండి బాబు, మీ నిద్ర జబ్బు మాకు పక్కోడికి అంటించకండి, మీరు పోండి. ఎందుకు? నీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇక్కడ ఉండి మాకు అక్కడ ఏదో విగ్రహం పుష్టి నైవేద్యం నష్టం అన్నట్టు నువ్వు ఇక్కడ ఉండి ఎవరికి ఉపయోగం లేదు. విగ్రహంలాగా అలా కూర్చుంటే ఆ కుర్చీ వేస్ట్, ఇంకోటి వచ్చి కూర్చుంటాడు పాపం నువ్వు పోతే. అంతే కదండి, నేను చెప్పేది నిజమా కదా చెప్పండి. నిద్రపోయేవాడు ఇక్కడ ఎందుకంటే మనకు అనవసరం కదండి. నువ్వు పో. వినడానికి వస్తే ఆసక్తితో వచ్చాడు, అన్నం కావాలనుకున్నాడు ఆకలితో రావాలి, అంతే కదా. వచ్చి బిర్యానీలో బేసిన్లో పడుకోకూడదు, నిద్రకూడదాడు, తినాలి, వాడు కడుపు నిండా తినాలి. అది మంచి పద్ధతి. అసలు వచ్చింది ఎందుకు? వినడానికి. వచ్చి మళ్ళీ నిద్రపోయి పీతకనంలో నోరు తెరిచి ఆ పక్కన ఉన్నాడు ఇబ్బంది పెట్టి పక్కన ఉన్నాడు ఇబ్బంది పెట్టి అది కరెక్ట్ కాదు. రైట్. ఆత్మ సంబంధమైన తృష్ణ ఉన్నవాడికి ఆకలి ఎప్పుడు ఉంటుంది. ఆకలి ఉన్నవాడికి బైబిల్ ఎప్పుడు రుచిగానే ఉంటుంది. అందుకే నేను ఈరోజు మీ ముందు బోధకుడిగా నిలబడినా నేను ఎప్పుడు బైబిల్ ముందు నిత్య విద్యార్థినే, నేర్చుకుంటూ ఉంటాను నిత్యం. కొత్త విషయాల అన్వేషణలో నా బ్రతుకు అలా కొనసాగుతూ ఉండాలని కోరుకుంటాను. అంత గొప్ప టాస్క్ నాకు ఇచ్చిన దేవుణ్ణి, ఒక మహాసముద్రం అనే జ్ఞాన విజ్ఞాన సాగరాన్ని నా ముందు పెట్టిన దేవుణ్ణి నిత్యం స్తుతిస్తూ ఉంటాను, కీర్తిస్తూ ఉంటాను. సో ఈరోజు ఒక విలువైన సందేశం. మీకు ఇంట్రడక్షన్ అర్థమైపోయింది కదా. సింబాలిక్గా చాలా విషయాలు ఎక్కడుంటాయి? బైబిల్ గ్రంథంలో ప్రవక్తల ద్వారా నానా విధాలుగా మాట్లాడేశాడు దేవుడు. ఏం చేశాడట? నానా విధాలుగా మాట్లాడేశాడట. అర్థమైందండి? సో ఆ నానా విధాలుగా ఏం మాట్లాడాడు అనే దాంట్లో నుంచి ఒక పాయింట్ ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ మీరు బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేసి ఒక విషయాన్ని మనం చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. మీకు కలుగు ఆ కృపను గూర్చి, సంఘానికి కలిగేటువంటి ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు, చూశారు కదా ఇందాక మీరు ప్రవక్తల ఫొటోస్ చూశారు కదా, వాళ్ళే ప్రవచించినటువంటి ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి ఏం చేశారట? ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ అనగా పరిశుద్ధాత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి, అంటే ఫ్యూచర్లో జరగబోతున్నటువంటి విషయాలు, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తర్వాత కలగబోవు మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. చూడండి, అంటే ఒక విషయం వాళ్ళకి రివీల్ అయినప్పుడు ఇది ఎప్పుడు జరగబోతుంది, ఎలా జరగబోతుంది, ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి, ఎలా దీన్ని గ్రహించాలి అని చాలా లోతైన పరిశోధన చేశారట వాళ్ళు. పుస్తకాలు ముందేసుకుని కూర్చొని, గ్రంథాలు ముందేసుకుని కూర్చొని అసలు దేవుడు ఇందులో వ్రాయించిన మర్మం ఏంటి, ఈ పదానికి అర్థం ఏంటి, ఈ సందర్భానికి అర్థం ఏంటి, ఈ సంఘటనకు అర్థం ఏంటి, అంత లోతు, అంత ఇండెప్త్కి వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళిపోయి బైబిల్ గ్రంథాన్ని నేర్చుకున్నారట భక్తులు, పరిశీలన చేశారట ప్రవక్తలు. అదే ఇక్కడ పేతురు భక్తుడు చెప్తున్నాడు, రక్షణను గురించి పరిశీలించారట. ఏమండి? ఆ పరిశీలనలో వాళ్ళకి చాలా నిజాలు తెలిసాయి. ఇందులో ఒక సందర్భం మీతో మాట్లాడతాను. ఇశ్రాయేలీల్ని నడిపించమని 80వ ఏట, అప్పటికే మనకైతే ఉండం, చెప్పలేం, ఉండొచ్చు ఉండకపోవచ్చు, మ్యాక్సిమం ఈ రోజుల్లో ఎవడు ఉండట్లేదు. 80 అంటే సమాధికి పోతున్నాం. ఇది వరకు అందుకే షష్ఠి పూర్తి చేసుకునేవారు. ఎప్పుడు 60 అంటే ఏ 60? పెళ్ళయ్యాక 60కి, అంటే పెళ్ళి జరిగిన నాట నుండి 60 ఏళ్ల కాపురం పూర్తయ్యాక 60 ఏళ్ల కాపురం కలిసి చేశారు కాబట్టి షష్ఠి పూర్తి అనేవారు. అప్పటికి అబ్బాయికి ఒక 80, అమ్మాయికి ఒక 75 వచ్చి ఉండేవి. అప్పుడు వీళ్ళకి ఏమయ్యేది? షష్ఠి పూర్తి అయ్యేది. పూర్వం కొంత తొందరగా పెళ్ళిళ్ళు అయిపోయాయి కాబట్టి కనీసం 70 పైన అమ్మాయికి, 75 పైన అబ్బాయికి వచ్చినప్పుడు వీళ్ళకి ఏం జరిగేది? షష్ఠి పూర్తి జరిగేది. 60 ఏళ్ళు పూర్తి చేసుకున్నారని. మరి ఇప్పుడు అన్ని రోజులు ఎవడు ఉండట్లేదు కాబట్టి దాంట్లో చిన్న చేంజ్ చేశారు. ఏంటి? మగాడికి 60 ఏళ్ళు వస్తే చేసేస్తున్నారు. ఇంకా మన చేతిలో పనే కదా, మార్చుకోవడం ఏముంది. మగాళ్ళకి 60 ఏళ్ళు వస్తే ఏం చేస్తున్నారు? షష్ఠి పూజ చేసి పడేస్తున్నారు. ఇంకా చేసేసుకోండి అమ్మ బాబు, మీరు 80 వరకు బతుకుతారు, ఎడుతారు అన్నట్టు. సో 80 ఏళ్ల వయసులో దేవుని పని అప్పగించబడింది. ఎవరికి? మోషే గారికి. ఒకటి గొర్రెలు కాసుకుంటున్నాడు, ఆయనకి తెలియదు అసలు ఆ సమయంలో పని అప్పగిస్తాడని. సరే అప్పగించాడు.
నువ్వు ఇశ్రాయేలీల్ని పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి నడిపించాలి. అట్ ద సేమ్ టైం ధర్మశాస్త్రం రాసి వాళ్ళకి ఇవ్వాలి. సో ఒక ప్రవక్తగా నువ్వు నాకు పని చేయాలి. నీతో చాలా పనులు ఉన్నాయి, నేను నిన్ను వాడుకుంటా. జీతాలు గీతాలు ఏమి ఉండవు, నేను పోషిస్తా, నేను కాపాడుకుంటా, నిత్య జీవితం ఇస్తా, అంతే. నువ్వు నా పని చేయాలి. సరే మై లార్డ్, ఐఎమ్ రెడీ అని వచ్చాడు. ఐగుప్తు సింహాసనం కావాలా లేకపోతే క్రీస్తుతో శ్రమ కావాలా అంటే నాకు ఐగుప్తు సింహాసనం వద్దు, క్రీస్తుతో అరణ్యంలో శ్రమ పడ్డమే నాకు ఇష్టం అని చెప్పి ఆ శ్రమల కోసం ముందుకొచ్చాడు. మంచి ప్రవక్త, గొప్ప ప్రవక్త, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు దేవుని దగ్గర. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. కానీ చాలా విషయాలలో అతను కూడా ఫెయిల్ అయ్యాడు. ఎందుకు ఫెయిల్ అయ్యాడంటే అప్పటికి ఆ సందర్భం అతనికి అంతు చిక్కల. ఒక పాయింట్ చెప్పనా? మత్తయి వార్త 13వ అధ్యాయము 16వ వచనం. మత్తయి వార్త 13వ అధ్యాయము అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. అనేక మంది ప్రవక్తలు మీరు చూచే వాటిని చూడగోరి చూడకపోయారట, మీరు వినువాటిని వినగోరి ఏం పోయిరి? వినకపోయిరి. అంటే చూడాలనుకున్నారు కానీ చూడడానికి అవలా, వినాలనుకున్నారు కానీ వినడానికి అవలా. అంటే వాళ్ళకి అవి రివీల్ అవలా. దాని అర్థం ఏంటంటే ప్రవక్తలు ట్రై చేశారు, ఆ లోతు ఏంటో తెలుసుకోవాలని ట్రై చేశారు, కానీ వాళ్ళకి ఆ అదృష్టం దక్కలేదు అన్నాడు ప్రభు. వాళ్ళకి ఆ అదృష్టం దక్కలేదు, ఆ అదృష్టం మీకు దక్కింది అన్నాడు. మీరు ఆ పాయింట్ క్యాచ్ చేయండి. ప్రవక్తలు ట్రై చేసినా కూడా మీరు చూడాలనుకున్నవి చూడకపోయిరి, మీరు వింటున్నవి వినాలనుకుని కూడా వినకపోయిరి. వాళ్ళకి రివీల్ అవలా. అంటే ప్రవక్తలకు దక్కని అదృష్టం నా బోధ వింటున్న మీకు దక్కింది అన్నారు ప్రభు. ఒక చోట నువ్వు మోషే కంటే గొప్పవాడివా అంటే ఎస్, మోషే కంటే గొప్పవాడిని. సొలొమోను కంటే గొప్పవాడివా? ఎస్, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆయన అన్న మాటలు ఇవి. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. హెబ్రీ గ్రంథకర్త అంటాడు, మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను అంటాడు. ఆయనను గురించి మాట్లాడుతూ మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. హెబ్రీ పత్రిక 3:4 వ్రాయబడినటువంటి మాట. సరే, ఇప్పుడు పాయింట్కి వస్తున్నాను. మోషే గారు చాలా విషయాలు చూడాలనుకున్నాడు, చూడలేకపోయాడు, వినాలనుకున్నాడు, వినలేకపోయాడు. మోషే గారి గురించి మనకు చాలా విషయాలు తెలుసు. అందులో ఒక ఇంపార్టెంట్ విషయం, 40 ఏళ్ల పాటు ఇశ్రాయేలీల్ని ఆయనకి ఇవ్వబడినటువంటి టాస్క్ ఏంటంటే 40 ఏళ్ల పాటు కష్టపడి 9 రోజుల్లో అయిపోవాలంటే ప్రయాణం. అది రూల్గా అయితే ఈజిప్ట్ నుంచి పాలస్తీనాకి వెళ్ళటానికి పట్టే టైం ఎంత? జస్ట్ 9 days. బై వాక్ వెళ్ళినా ఎన్ని రోజులు వెళ్ళిపోవచ్చు? 9 రోజులు వెళ్ళిపోవచ్చట. కానీ ఎన్ని రోజులు పట్టిందట? 40 ఏళ్ళు పట్టింది. 9 రోజులు ఎక్కడ, 40 ఏళ్ళు ఎక్కడ? ఏమన్నా సంబంధం ఉంది అసలు? ముక్కు ఇది అంటే అయిపోయింది. కానీ దేవుడు ఇది అనలా, ఇలా వచ్చి మళ్ళీ అలా వచ్చి మళ్ళీ అలా వచ్చి ఇలా వచ్చి ఇక్కడికి వచ్చాడు. ఇంత టైం ఎందుకు తీసుకున్నాడు? 40 ఏళ్ళు ఎందుకండి అసలు? అంత టైం ఎందుకు తీసుకోవాలంటే ఎస్, గాడ్ హ్యాజ్ ఎ ప్లాన్. దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు ఎప్పుడు కూడా. ఏమండి, ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి ఆ ప్రణాళిక నెరవేర్చబడాలి గనుక ఏం చేశాడట? 40 ఏళ్ళు తీసుకున్నాడట. సరే, ఈ 40 ఏళ్ళు ప్రయాణం దేనికండి? అంతిమంగా ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళందరూ? ఎక్కడికి వెళ్ళాలి? పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళి దాన్ని ఏం చేయాలి? స్వతంత్రించుకోవాలి, స్వాధీనం చేసుకోవాలి, అక్కడ సుఖంగా బతకాలి. దానికే నాయకుడిగా ఎవరు? మోషే. ఇప్పుడు విచిత్రం ఏంటి చెప్పనా? విచిత్రం, ఆయనే వెళ్ళలేకపోయాడు. అర్థమైందా మీకు? నాయకుడికే ఏం లేదట, ఎంట్రీ లేదట. ఎంత చిక్కాగా ఉంటుందంటే, ఇప్పుడు ఒక సినిమా హీరో మంచి పెద్ద సినిమా తీసేసిన పెద్ద హీరోని థియేటర్లోకి రానివ్వనన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? రిలీజ్ రోజున
అభిమానులు అందరూ హడావుడిగా ఉన్నారు. అక్కడ థియేటర్లో రిలీజ్ అయింది సినిమా, ఆ హీరోదే సినిమా, కానీ ఆ హీరోని లోపలికి రానివని అంటున్నారు. ఎలా ఉంది అది? విచిత్రంగా లేదు? సినిమాయే, ఆ సినిమాలో హీరోయే అతను, కానీ అతన్ని ఏం చేయరట, లోపలికి రానివ్వరట. నీకు ఎంట్రీ లేదు, అతను బాగున్నారు అనుకోండి. ఉదాహరణకి చిరంజీవి గారు ఉన్నారు, పెద్ద హీరో అయిన తెలుగు సినిమా ఇండస్ట్రీలో. ఆయన సినిమా రిలీజ్ అయింది, కానీ ఆయనకి లోపలికి ఎంట్రీ లేదన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? మీకు అర్థం అవ్వాలి కాబట్టి ఉదాహరణ చెప్తున్నా. ఎలా ఉంటుంది చెప్పండి? చాలా చండాలంగా ఉంటుంది కదా. మరి మోషే గారిని పాలస్తీనాకి రానివ్వనంటే ఎలా ఉంది? ఏంటి అది? నువ్వు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంటు, ఇల్లంతట్లో నమ్మకమైనోడివి, నువ్వు తప్ప వీళ్ళకి దిక్కు లేదు, దారి లేదు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చావు. 80 ఏళ్ల వయస్సులో అంత వృద్ధాప్యలో ఉండి కూడా ఈ టాస్క్ స్వీకరించావు. గొర్రెలు మేపుకునేవాడు, అది వదిలేసి వీళ్ళని మేపడానికి నడిచావు. ఐగుప్తు సింహాసనాన్ని త్యాగం చేశావు. ఇన్ని త్యాగాల మధ్య, ఇంత గొప్ప ప్రణాళిక మధ్య, అంత గొప్ప మహానుభావుణ్ణి దేవుడు ఏమన్నాడంటే, నేను రానివ్వను, గెటౌట్ అన్నాడు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 37వ వచనం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 37వ వచనం. మరియు యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నీ పరిచారకుడగు నూను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశించును గాని నీకు ఎంట్రీ లేదబ్బాయి అన్నాడు. నువ్వు దానిలో ప్రవేశించవు. ఏం తప్పు చేశాడు? మీరు చెప్పండి, ఏం తప్పు చేశాడండి? మీకు ఏది దోస్తో చెప్పండి, ఏం పర్లేదు. ఏదేం పరీక్ష కాదు కదా, మీకేం మార్కులు వేసేది ఏమి లేదు. మీ మనసుకి ఏమనిపిస్తుందో చెప్పండి. ఏడా మాట్లాడమంటే కొట్టాడు, అందుకేనా? ఇంకా కాని మాట వాళ్ళు ఏంటి? కాని మాట ద్రోహులారా అన్నాడు, అంతేనా? ఫిక్సా? గొళ్ళెం పెట్టేద్దామా? కంప్యూటర్ గారు చెప్పండి అన్నట్టు ఫిక్సేనా? రైట్. మీరు అవునన్నది కాదని మీ చేత అనిపించమంటారా? మీరు అవునన్నది కాదని మీ చేత అనిపించమంటారా? మనం చూసేవి చాలా చిన్నగా ఉంటాయి, అందుకే డెప్త్కి వెళ్ళాలంటాను బైబిల్లో. ఇది కూడా ఒక సింబాలిక్, ఏదో జరుగుతుంది అక్కడ అంత. ఎందుకండి, పాములు వచ్చి కరుస్తున్నాయి, ఎత్తడి సర్పాన్ని నిలబెట్టన్నాడు. ఎత్తడి సర్పాన్ని నిలబెట్టాడు. దానివైపు నిదానించి చూచిన వాడు ఎవడో, వాడేమయ్యాడు? బ్రతికాడు. దాన్ని తీసుకొచ్చి దేనికి కలిపాడు? కొత్త నిబంధనలో యోహాను సువార్తలో యేసు ప్రభు వారి సిలువకు కలిపాడు. అంటే అక్కడ జరిగిన ఆ సర్పం సందర్భం, ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ సిలువ సందర్భం, రెండు దీనికది సింబాలిక్ అని చెప్పాడు. యోహాను సువార్తలో క్లియర్గా ఉంది, అది మీరు చదువుకున్నారు. నేను రెఫరెన్స్ ఇవ్వాలా? తెలుసు కదా మీకు, తెలీదా? యోహాను సువార్త ఒకసారి చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనం. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడాలి. ఆ సర్పాన్ని నిదానించి చూచినవాడు ఎలాగైతే బ్రతికాడో, యేసు ప్రభు వారిని నిదానించి చూచిన వాడు కూడా విశ్వసించి మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ఆయన యందు విశ్వాసం నుంచి బాప్తిస్మం పొందినవాడు కూడా రక్షింపబడతాడనేది సింబాలిక్ ఎగ్జాంపుల్. అక్కడ సర్పం, దాన్ని అక్కడ ఎత్తడం, అరణ్యంలో మోషే సర్పాన్ని ఎత్తడం సింబాలిక్ ఎగ్జాంపుల్. దానికి దీనికి మధ్యలో 1000 సంవత్సరాల అంతరం ఉంది. 1000 సంవత్సరాల అంతరం ఉన్నప్పటికీ దేవుడు నానా విధములుగా మాట్లాడాడు అనడంలో ఇది కూడా ఒక భాగం. రైట్. ఇప్పుడు ఈయన్ని ఎళ్ళనివని అంటున్నాడట. ద్వితీయోపదేశకాండం 4:21 కూడా చదువుదాం. ద్వితీయోపదేశకాండం 4:21. మరియు యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నేను యోర్దాను దాటకూడదనియు నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న ఈ మంచి దేశములో ప్రవేశింపకూడదనియు ప్రమాణము చేసెను. కావున నేను ఈ యోర్దాను దాటకుండా ఈ దేశములనే చనిపోదును. అంటే ఏదో తప్పు చేశాడు. తప్పు చేయకుండా శిక్ష రాదుగా, దేవుని వద్ద నుండి అసలు రాదు. అది శిక్ష అంటే దేవునికి చాలా ఇష్టమైన వాడిని కూడా ఆపేశాడు. అక్కడికి పాపం అడుగుతాడండి రిక్వెస్టింగ్ మోడ్లో, ప్లీజ్ ప్రభువా
ప్లీజ్ ప్రభా ఈ ఒక్కసారికి ఛాన్స్ ఈ ప్రభా. అలా అడుగెట్టాక చంపాయి, అలా అడుగు పెట్టాక తీసుకెళ్ళిపో. ఇంత 40 ఏళ్ళు నా పాటలు పడి నా కష్టాలు పడి వీళ్ళందరినీ బుద్ధి చెప్పి నడిపిస్తే ఇప్పుడు వాళ్ళు నా వైపు ఎలా చూస్తారు? ఎలా చూస్తారు? ఒకసారి ఏమని, ఏంటి టీచర్ గారే ఎగ్జామ్ పాస్ అవ్వలేదా అంటారనమాట. టీచర్ గారు ఏమవ్వలేదు, ఎగ్జామ్ పాస్ అవ్వలేదా అన్నట్టు చూస్తారు. సో బాబు ఇంత కష్టపడ్డాను కాబట్టి ఒక ఛాన్స్ ఇప్పించు బాబయ్య, నేను ఒకసారి ఎంటర్ అయిపోయిన తర్వాత నన్ను తీసుకెళ్ళిపో అంటే ఆయన అన్నాడు, మోషే ఇంకోసారి దీని గురించి అడిగావా పద్ధతిగా ఉండదు అన్నాడు, అంత సీరియస్గా. లాస్ట్ అండ్ ఫైనల్, దిస్ ఈజ్ ద లాస్ట్ అండ్ ఫైనల్. ఇంక అసలు ఇంకొకసారి నువ్వు అడగడానికి వీలు లేదు, అవునంటే అవును కాదంటే కాదు, అంతే ఫిక్స్. ఇంక ఫైనల్గా జాలి కలిగిందేమో, సరేలే ఆ కొండెక్కి ఆ దేశాన్ని చూసి చచ్చిపో. ఇంక నీకు అది తప్ప ఇంకేమివ్వను, అసలు చూసి చచ్చిపో, కానీ వెళ్ళడానికి మాత్రం నీకు రైట్ లేదు, ఇవ్వను అన్నాడు. అస్సలు ఇవ్వనన్నాడు. అప్పుడే మీకు దేవుడు అర్థం కావాలి. ఆయన ఒకసారి నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ఆయన కాంప్రమైజ్ అవ్వడు. ఆయన అంతే ఫిక్స్, అంటే అవునంటే అవును కాదంటే కాదు. ఎందుకు ఇంత సీరియస్నెస్? ఎందుకు ఇంత సీరియస్నెస్? ఏం జరిగింది అసలు అక్కడ అనేది ఇప్పుడు మనం అబ్జర్వ్ చేద్దాం. సంఖ్యాకాండం 20 అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. సంఖ్యాకాండం 20 అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. ముగించేస్తాను ఇంకో 10-15 మినిట్స్లో. వెయిట్ చేయండి. 10 దాటిందని ఎవరు కంగారు పడకండి. ఇంకో 10-15 మినిట్స్లో క్లోజ్ చేసేసుకుందాం. రేపు నాకు తొందరగా టైం ఇచ్చేయండి అబ్బాయి నిర్వాహకులు. మీ పాటలు గేట్లు 5 గంటల నుంచి మొదలెడండి. నేను వచ్చాక మాత్రం నా టైం ఇచ్చేయండి. నా టైం మీరు కిల్ చేస్తున్నారు. రైట్. సంఖ్యాకాండం మొదటి అధ్యాయం 20 అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. మొదటి నెల యందు ఇశ్రాయేలీల సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయింది, పాతి పెట్టేశారు. ఆ సమాజానికి అప్పుడు వాటర్ లేదట. జాగ్రత్తగా వినండి, ఇక్కడ నుంచి లోపలికి వెళ్తున్నాం. ఆ సమాజానికి అప్పుడు ఏం లేదు, నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి. జనులు మోషేతో వాదిస్తూ, అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చచ్చిపోయినప్పుడు మేమును చస్తే ఎంత బాగుండేది, అయితే మేమును మా పశువులు ఇక్కడ చచ్చిపోనట్లు ఈ అరణ్యంలోకి యెహోవా సమాజమును మీరు ఎలా తెచ్చితిరి? ఈ కాని చోటికి, ఏ చోటట? ఈ కాని చోటికి మమ్మను మీరేలా తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మల్ని ఎలా రప్పించితిరి? ఏదో ఐగుప్తులో పంచభక్ష పరమాణాలు తినేసినట్టు పూటకి కొబ్బరి నీళ్లు తాగినంత బిల్డప్ ఇచ్చారు వీళ్ళు. ఐగుప్తులో కూడా ఇలా బతుకులు అడుగు తినే బతుకులే. ఇంకా వెట్టి చాకరీలు చేసేవాళ్ళు. నీళ్లు లేవు, తిండి లేదు. సో ఇప్పుడు ఏదో పిలిచి పిల్లనిస్తానంటే ఏదో అన్నాడట ఎవడో. అలా ఉంది వీళ్ళ పద్ధతి కదా. ఏ దిక్కు లేని బతుకులకి ఇంత మంచి అవకాశం ఇస్తే, ఇప్పుడు మాకు నీళ్ళు లేవు, మాకు ఫుడ్ లేదు, మాకు మటన్ లేదు, మాకు చికెన్ లేదు అని ఏడవడం మొదలు పెట్టేవారట. రైట్. ఇప్పుడు చదవండి. అప్పుడు ఏమంటున్నారు చూడండి, ఈ స్థలంలో గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షలు లేవు, భోజనం చేసాక కిల్లి లేదు, దానిమ్మలు లేవు, తాగుటకు నీళ్ళే లేవనిరి. అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుటి నుండి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారంలోనికి వెళ్ళి సాగిలపడగా, జాగ్రత్తగా చూడండి, నానా విధములుగా మన పితరులతో ప్రవక్తల ద్వారా దేవుడు ఏం చేశాడు? మాట్లాడాడు. ప్రవక్తలు చేసే పనులు కూడా సింబాలిక్ ఎగ్జాంపుల్స్. ఆ పాయింట్ మీరు క్యాచ్ చేయాలి. ప్రవక్తలు చేసే పనులు కూడా సింబాలిక్ ఎగ్జాంపుల్స్, అంటే ఫ్యూచర్కి సంబంధించి సింబాలిక్గా ఒక సూచన ఏదో చూపించబోతున్నాడు అనమాట. ఆ సూచన ఏంటిది? అంతటి యెహోవా మోషేకి ఎలాగో సెలవిచ్చాడు, నీవు కర్ర తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోను ఈ సమాజాన్ని పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడు, అది నీళ్ళిస్తుంది. నువ్వు చేయాల్సింది ఏంటంటే అందరినీ పోగు చేయి. వాళ్ళందరూ చూస్తూ ఉండగా ఆ బండతో మాట్లాడు.
ఆ బండలో నుండి ఏమొస్తాయి? నీళ్ళు వస్తాయి. నీళ్ళు నీకు ఇస్తుంది. ఇది జరగాల్సినటువంటి పని. నువ్వు అక్కడ చెయ్యి. ఎందుకు ప్రభు ఇది చేయమంటున్నావు? నేను సర్పాన్ని ఎత్తమన్నాను, ఎత్తే అంతే. దాన్ని నిదానించి చూచేవాడు బ్రతుకుతాడు, అంతే. నువ్వు చేయాల్సింది నేను చెప్పింది అది చెయ్యి. చేసావు. సర్పాన్ని ఎత్తమన్నావు, ఇతడు సర్పాన్ని ఎత్తాను ప్రభు, చూశారు. సో ఇలాంటివి చాలా జరిగాయి కదా. అలాంటిదే ఇది కూడా. నువ్వు ఆ బండ దగ్గరికి వెళ్ళు, వాళ్ళందరినీ పిలిచి మీరందరూ చూస్తూ ఉండగా ఈ బండతో మాట్లాడితే అది మీకు ఏమిస్తుంది? నీళ్ళు ఇస్తుంది. వాళ్ళు ఏమడుగుతున్నారు? నీళ్ళు అడుగుతున్నారు. నీళ్ళు అడిగితే నీళ్ళు ఇస్తుంది. సో బండలో నుండి ఏమొస్తాయి? నీళ్ళు వస్తాయి. బండలో నుండి నీళ్ళు వస్తాయి. వాళ్ళకి కావాల్సినన్ని వస్తాయా? వస్తాయి. ఎంతమంది ఉంటారు మొత్తం వాళ్ళు? 6 లక్షల కాల్బలం, అంతే. అందుకే బాగా చదవండి బైబిల్ అంటారు. 6 లక్షల కాల్బలం అంటే యోధులు 6 లక్షల మందని. మరి వాళ్ళ భార్యలు, వాళ్ళ తల్లులు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ తండ్రులు, ముత్తాతలు, ముత్తమామలు, వీళ్ళందరూ కలిపితే ఎంతమంది ఉంటారు? 30 లక్షల మంది అప్రాక్సిమేట్లీ ఉండొచ్చని బైబిల్ పండితులు అంచనా. మనం ఎప్పటి నుంచో 6 లక్షలు ఎదురయ్యే అన్నట్టు తయారవుతాం మనం. 6 లక్షలు కాదు, 6 లక్షలు కేవలం ఏంటది? కాల్బలం మాత్రమే. అంటే నడిచెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉండుంటారట? అప్రాక్సిమేట్లీ అంచనాల ప్రకారం 30 లక్షల మంది ఉండొచ్చట. అంటే 30 లక్షల మందికి ఫుడ్డు, వాటరు, మామూలు సప్లై కాదు అది. ఇంక పూటకే పెద్ద తీర్థం జరిగినట్టే, పెద్ద పండగలాగా పూటకి. అలాగా ఇప్పుడు వీళ్ళందరూ తాగడానికి ఆ బండలో నుంచి వాటర్ రావాలి. లక్షల మంది ప్రజలు తాగడానికి బండలోంచి ఏం రావాలి? వాటర్ రావాలి. సరే వీళ్ళు మాట్లాడు, వాటర్ ఇచ్చేస్తుంది, తాగేయండి, అయిపోయింది, విషయం అయిపోయింది. ఆయన చెప్పాల్సింది చెప్పేసిన తర్వాత నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకు వారి పశువులకు త్రాగుటకిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకుని పోయాడు. వెళుతూ ఉన్నాడు. ఇంకా సూటిపోటి మాటలు మాట్లాడుతూనే ఉన్నారు వాళ్ళు. అలా మాట్లాడుతూనే ఉన్నారు. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు వారితో అన్నాడు, ద్రోహులారా వినండి అన్నాడు. ఇప్పుడు మీరు ఏమంటారంటే, కాని మాట అంటే ద్రోహులారా అనడం అనుకుంటున్నారు. యాక్చువల్లీ ద్రోహులారా అనడం కాని మాట ఎందుకు అవుతుంది? వాళ్ళు ద్రోహులు కాదా? చెప్పండి, వాళ్ళు ద్రోహులా కాదా? ద్రోహులే. ఉన్న మాటే అన్నాడు, ఇంక ఊలికేంటి అంటే. ఇప్పుడు వాళ్ళు ద్రోహులు అన్నందుకు దేవుడికి ఎర్ర ఎంత మంచి వాళ్ళని పట్టుకుని ద్రోహులనే ఎత్తావా నువ్వు అని కోపం వచ్చిందా? బోల్డ్ అని సార్లు అన్నాడు వీళ్ళు ద్రోహులని. దేవుడే అన్నాడు చాలాసార్లు, వీళ్ళు దొంగలు, వీళ్ళని ఇక్కడే చంపేస్తాను నేను, అంత కోపం వస్తుంది నాకంటే. ప్లీజ్ ప్రభువా, వాళ్ళని ఐగుప్తు నుండి తీసుకొచ్చి ఇక్కడ చంపేశామని, ప్రభా నీకు చెడ్డ పేరు వస్తుంది ప్రభా అని ఈయనే బతిమాలాడు. అలా క్యారెక్టర్ చూస్తే ద్రోహులు కాదు, అంతకంటే ఎక్కువ మాట్లాడనొచ్చు. ఎందుకంటే ద్రోహులే వాళ్ళు. తెన్నింటి వాసాలు లెక్క పెట్టే దుర్మార్గులు, వాళ్ళ బతుకులు ఒకప్పుడు చెత్త బతుకులు. అయినా కూడా దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు, మంచి స్థితిలో నిలబెట్టినా కూడా దేవునికి భిన్నంగానే బ్రతుకుతున్నారు, దేవునికి విరోధంగానే బ్రతుకుతున్నారు. కాని మాట అది కాదు. ఇంకో పాయింట్, ఏం జరిగింది అసలు అక్కడ అనంటే, ఇక్కడ దేవునికి ఒక ప్లాన్ ఉందని చెప్పాను కదా, ఒక ప్రణాళిక ఉందని చెప్పాను కదా. ఇది కూడా ఒక సింబాలిక్ ఎగ్జాంపుల్ అని చెప్తున్నాను కదా. ఆ బండ ఏంటి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. సో బైబిల్లో ఒక ప్రశ్న వచ్చిందంటే దానికి ఆన్సర్ ఎక్కడో బైబిల్లోనే ఉంటుంది, మనం వెతుక్కోవాలి. దీనికి ఆన్సర్ ఎక్కడుంది అని మనం వెతుక్కుంటే బైబిల్లో, ఇప్పుడు బండను మీరు బండలా చూడలేరు, బండలా కనబడదు మనకి. ఇప్పుడు ఆ బండ సాక్షాత్తు దైవకుమారుని మహాస్వరూప దర్శనానికి తార్కాణం. ఆ బండ ఒక పవిత్రమైన క్రీస్తు యొక్క త్యాగానికి నిదర్శనం. ఆ బండ రాబో రోజులలో జీవజలములు ప్రవహింపజేసేటువంటి ఒక శక్తివంతమైన సాధనం. ఇప్పుడు మోషే ఎవరి ముందు నిలబడ్డాడు అంటే, సింబాలిక్గా బండగా కనబడుతున్న క్రీస్తు ముందు నిలబడ్డాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అంటే, అప్పటిదాకా తెలిసానా తెలీదనా?
తెలియంది చెప్తున్నాడు కాబట్టే మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. ఏంటి చెప్పు? రహస్యాలు విప్పుతున్నాడు, మర్మాలు విప్పుతున్నాడు పౌలు భక్తుడు. ఒక మర్మాన్ని చెబుతున్నాడు అక్కడ పౌలు భక్తుడు. ఏమని చెప్పాడంటే వాళ్ళకి, అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి, వారందరూ అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. క్లియర్. ఆ బండ క్రీస్తే. ఆ బండ క్రీస్తే అనేసాడు. ఒకటే మాట. క్రీస్తుకి సాదృశ్యం అన్నాడా? చెప్పండి. క్రీస్తుకు సాదృశ్యం అన్నాడా? మరేమన్నాడు? ఆ బండ క్రీస్తే అన్నాడు. అంటే ఎంత ఒక ఆ ఎగ్జాంపుల్ని దేవుడు ఎలా ప్రజెంట్ చేద్దాం అనుకున్నాడు? ఎందుకు ఆ ఎగ్జాంపుల్ ప్రజెంట్ చేద్దాం అనుకున్నాడు? అసలు దేనికి ఆ బండను అక్కడ ఏర్పాటు చేశాడు? ఎందుకు ఆ బండలో నుంచి అన్ని లక్షల మంది తాగడానికి, వాళ్ళ పశువులు కూడా తాగడానికి, మళ్ళీ కేవలం మనుషులు మాత్రమే కాదు సుమా, వాళ్ళ పశువులు కూడా తాగడానికి విస్తారమైన ప్లెంటీ ఆఫ్ వాటర్ అందులో నుంచి రావడానికి దేవుడు ఎందుకు ఆ ప్రణాళిక రచించాడు? ఇది అప్పటికి మోషేకి అస్సలు అర్థం కాల. ఆ బండని ఇప్పుడు మోషే క్రీస్తులా చూడలేకపోయాడు. దాట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. దాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఆ బండని క్రీస్తులా మోషే గారు చూడలేకపోయాడు. చూడలేకపోయి అప్పుడు అంటాడట ఇంక వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు అక్కడ. ప్రవక్త వాళ్ళ మాటల్ని పట్టించుకోకూడదు. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు, వాళ్ళు ఏదో అంటారు ఆ టైంకి. అప్పటికి ప్రవక్త ఏం చేయాలంటే, దేవుడు అసలు ఎందుకు నన్ను ఈ పని చేయమన్నాడు అన్న దాని మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయాలి. అప్పుడు అతడు పలికినటువంటి కాని మాట ఏంటి చెప్పనా? ఏమన్నాడు తెలుసా? కాని మాట చూడండి. ద్రోహులారా కాదు, అప్పుడు వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పించాలా. కాని మాట ఏంటది? మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పించాలా? క్వశ్చన్ మార్క్. అంటే దాని అర్థం ఏంటి? ఈ బండ మీకు నీళ్ళు ఇవ్వాలా? ఈ బండలో నుండి మీ కొరకు మేము నీళ్లు రప్పించాలా? అసలు దేవుని ప్రణాళిక ఏంటి? ఆ బండ ఎవరు? ఈయన మాట్లాడుతున్న మాట ఏంటి? ఆ బండ ఎవరు అసలు? ఆ బండ క్రీస్తని పౌలు భక్తుడు అదే పరిశుద్ధాత్మ ప్రేరణతో చెబుతుంటే, ఈయన దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, ఈ బండ నుండి మీకోసం మేము నీళ్లు రప్పించాలా అంటున్నాడు. ఆయన ప్రణాళిక మొత్తం వాళ్ళకి అర్థం కాకుండా ఆ మాటతో చేసి పడేశాడు. ఆయన ప్రణాళిక అర్థం కాకుండా ఆ మాట చేసేసింది. వాళ్ళు ఇప్పుడు ఆ బండను ఎలా చూస్తున్నారు? సామాన్యమైన రాయి, సాధారణమైన రాయి, అంతే. కానీ అక్కడ దేవుని ప్రణాళిక ఏంటంటే, అక్కడ అబ్రహాము గారి దగ్గర పొట్టేలు తగులుకున్నది లోకపాపాన్ని మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల ఎలాగో, ఇక్కడ వీళ్ళందరికీ నీళ్లు ప్రవహింపజేసే బండ క్రీస్తు అన్నది ఆయన యొక్క సింబాలిక్ ఎగ్జాంపుల్. ఆ ఎగ్జాంపుల్కి ఈయన గండి కొట్టేశాడు ఒక్క మాటతో. ఈ బండ నుంచి మీకు నీళ్ళు రప్పించాలా అనేసరికి ఇంకేముంది ఆయన ప్రణాళిక? ఏం ఎక్స్ప్లెయిన్ చేశాడు వాళ్ళకి? ఏం అర్థమయ్యేలా చెప్పాడు వాళ్ళకి? చెప్పలా. అలా చెప్పకపోయేసరికి ఏం చేశాడట? మోషే తన చెయ్యెత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా. ఎన్ని మారులు? 2 మారులు కర్రతో బండను కొట్టగా కొట్టాడు. బండ క్రీస్తే అని పౌలు అంటున్నాడు. మోషే బండను ఏం చేస్తున్నాడు? కొడుతున్నాడు. ఎవరిని కొడుతున్నాడు? దాట్ ఈస్ ద మెయిన్ రీజన్. నువ్వు దాన్ని అర్థం చేసుకోలేకపోయావు. నువ్వు ఆ బండేంటో అర్థం చేసుకోలేకపోయావు. అసలు నేను ఎందుకు ఆ బండను అక్కడ ఏర్పాటు చేశానో అర్థం చేసుకోలేకపోయావు. సింబాలిక్గా మీరు చూస్తున్నారా ఇమేజ్ స్క్రీన్ మీద? నువ్వు అర్థం చేసుకోలేకపోయావు దాన్ని. అసలు ఆ బండను ఒక సాధారణమైన బండగా చూసావు. ఈ బండలో నుంచి నీళ్ళు రప్పించాలా అని అడిగావు. కాని మాట.
ఈ బండలో నుంచి మేము మీ కొరకు నీళ్లు రప్పించవలెనా? ద్రోహులారా అన్నది కాదు, కానీ మాట వాళ్ళు ద్రోహులే. వాళ్ళు ద్రోహులు కాకపోవడం ఏంటి? ద్రోహులే. మీకు తెలియదు వాళ్ళు ద్రోహులని? మంచోళ్ళు అని చెప్తారా మీరు? ఏమైనా చెప్పండి. ప్రభు మంచోళ్ళు ప్రభు అంటారా? ద్రోహులే. ద్రోహులు అనకపోతే ఏమంటాం? ద్రోహులనే అంటాం. ద్రోహులే వాళ్ళు. మరి ఏంటి కానిమాట? ఈ బండలో నుండి మీ కొరకు మేము నీళ్లు రప్పించాలా? ఈ బండలో నుండి అంటే చీప్గా కనబడుతుందా నీకు ఆ బండ? సరే, మళ్ళీ ఇప్పుడు దాన్ని ఏం చేశాడు? 2 మార్లు కొట్టాడు. కొట్టాడట. ఎన్నిసార్లు? 2 మార్లు. 2 సార్లు. సో దేవుని మనసు గాయపడింది. ఎంత గాయపడిందంటే, మోషే నువ్వు ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళవు. ఎందుకు వెళ్ళవు తెలుసా? కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడలాయన కోపించును. కీర్తనల గ్రంథం 2వ కీర్తనలో వ్రాయబడిన మాట. 2వ కీర్తన 10 నుంచి 12 వచనాలు. 2వ కీర్తన 10 నుంచి 12 వచనాలు. కాబట్టి రాజులారా, వివేకులయుండుడి, భూపతులారా బోధనందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచూ సంతోషించుడి, ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, ఆయన కోపించును, లేని ఎడల ఆయన కోపించును. అసలు ద్వితీయోపదేశకాండంలోనే మోషే గారికి ముందే చెప్పేశాడు, నీ సహోదరులలో నుండి నేను నీ వంటి ఒక ప్రవక్తను పుట్టిస్తాను, ప్రతి వాడు ఆయన మాట వినాలి. అంతే, వినాలి. ఆయన మాట వినని వానిని శిక్షిస్తాను. వినాలి ఆయన మాట. మోషేతోనే చెప్పేశాడు, నీ వంటి ఒక ప్రవక్త పుడతాడు. ఆ ప్రవక్త ఎవరో కాదు, యేసు ప్రభు వారు. అది తెలుసు మోషేకి. ఈ బండ యేసుక్రీస్తే. ఆ బండను తన చేతులతో తానే కొడుతున్నాడు. 2 సార్లు కొట్టాడట. అంటే విలువ లేనట్టేగా, విలువ ఇవ్వట్లేదుగా, క్రీస్తుకు విలువ ఇవ్వట్లేదుగా, క్రీస్తుకు విలువ ఇవ్వట్లా. అది క్రీస్తు అన్న సత్యాన్ని గ్రహించట్లా. క్రీస్తుకు సాదృశ్యం అని కూడా అనలేదు. ఆ బండే క్రీస్తు అన్నాడు పౌలు భక్తుడు. అంత లైవ్ ఎగ్జాంపుల్గా చూపించాడు. లేకపోతే ఒక బండలో నుంచి లక్షల మందికి వాటర్ వచ్చేయడం ఏంటంటే? ఎందుకు వస్తుంది? రాదు. ఆ పశువులు వాళ్ళు లక్షలాది మంది తాగడానికి వాటర్ ఫ్లో అవుతోందంటే వాళ్ళు తాగుతున్నారు. మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద ఆ ఎగ్జాంపుల్. 2 ఇమేజెస్ చూపించాం మీకు. వాళ్ళు ఎందుకు ఆ నీళ్లు తాగుతున్నారు? అంత వాటర్ చూడండి, లక్షలాది మంది ఆ వాటర్ తాగారు. లక్షలాది మంది తాగారు ఆ వాటరు. అంటే దీని అర్థమేంటి తెలుసా? ఒకానొక రోజు యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ అంటారు, జీవజలమును నేనే, నన్ను త్రాగువాడెప్పుడును దప్పికొనడు అన్నాడా లేదా? నన్ను త్రాగువాడెప్పుడును దప్పికొనడు. ఐఎమ్ ద లివింగ్ వాటర్. నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎప్పుడును మరలా దప్పికొనడు. సో నేను జీవజలమును. నేను ఎవరిని? జీవజలమును. అంటే రక్షణకి సాదృశ్యం ఆ సంఘటన. యేసుక్రీస్తు ప్రభు ద్వారా తృప్తిపరచబడే హృదయాలకు సాదృశ్యం. కడుపు నిండా నీళ్లు తాగు, దాహము గలవానిని నా యొద్దకు రానిమ్ము, దప్పికొనిన వారలారా నా యొద్దకు రండి, నేనిచ్చు జీవజలమును తాగండి. ఆ జీవజలం మీరు తాగండి అంటే ఆత్మ దాహాన్ని తీర్చే జీవాధిపతిని నేను అని చెప్పడంలోని ఆంతర్యం అది. అర్థమైందా మీకు? సో దానికి లైవ్ ఎగ్జాంపుల్ అది. సో దాన్ని నేను ఏం చేశాడంటే కొట్టి ఎలా కనబడుతున్నాడు తెలిసి ఇప్పుడైనా? ఇశ్రాయేలీల ప్రధానులకు ఈయనొక ఛాయగా కనబడుతున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి బండ, తృణీకరించిన రాయి ఆయనే. ఈ రాయిని మొట్టమొదట ఎవరో కొట్టారంటే ధర్మశాస్త్రం ఇచ్చిన మోషే కొట్టాడు. చూడండి, ధర్మశాస్త్రం ఇచ్చిన మోషే కొట్టాడు అనేది ఎంత సింబాలిక్గా సెట్ అవుతుందంటే, ఈ ధర్మశాస్త్రాన్ని ఇప్పుడు మోసుకు తిరుగుతున్న ప్రధానులు ఇప్పుడు యేసుక్రీస్తుని కొట్టి చంపేశారు, అనగా సిలువ వేసి చంపేశారు.
అక్కడ మోషే కొట్టడం, ఇల్లు కట్టిందే ఆయన, ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇల్లు స్టార్ట్ చేసిందే ఆయన, ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇప్పుడు ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి. అక్కడ ఇల్లంతటిలో నమ్మకమైన వాడు ఆ రాయిని కొట్టాడు. ఇక్కడ ఇల్లు కట్టువారు ఆ రాయిని నిషేధించి సిలువపై చంపారు. సో అందుకే వాళ్ళు వెళ్ళరు, నువ్వు వెళ్ళకూడదు. నువ్వు ఇక్కడికి ఎందుకు వెళ్ళకూడదంటే వాళ్ళు నిత్య జీవానికి వెళ్ళరని చెప్పడానికి నువ్వు ఇక్కడ సంకేతంగా ఉండాలి. నువ్వు నిత్య జీవానికి వెళ్ళవని కాదు. అర్థమైందా? నా పాయింట్ అర్థం చేసుకోండి. ఇక్కడ మోషే నిత్య జీవానికి వెళ్ళడని కాదు. మోషే భౌతికమైన పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళడు. ఎందుకు నువ్వు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళవంటే అక్కడ ఇల్లు కట్టువారు నిషేధించారు కాబట్టి ఆ నిషేధించిన వారు నిత్య జీవానికి వెళ్ళరు. ఎంత లింకులు ఉన్నాయి చూసారా? చెట్ల వేర్లు ఎలాగైతే ఒకదానితో ఒకటి అల్లుకుపోయి ఉంటాయో బైబిల్ గ్రంథంలో వచనాలు కూడా ఒకదానితో ఒకటి లింకప్ అయి ఉంటాయి. ఇవన్నీ మనకు అర్థం కావాలంటే మన సమయం, మన జీవితం అంతా దాని ముందే పెట్టాలి. క్యాలెండర్లో చిన్న మొక్క చదివేసుకొని వెళ్ళొస్తాను ప్రభువా అంటే బైబిల్ అర్థమవుతుంది. సత్యమును గురించి లోతైన జ్ఞానం మనకు కావాలని కోరుకున్నట్టుకే అందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండాలని కోరుతున్నాడట. అదే విషయాన్ని అక్కడ చెప్తున్నాడు. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 11వ వచనం. అపోస్తలుల కార్యాలు ముగించుకుందాం. 4వ అధ్యాయం 11వ వచనం. అపోస్తలుల కార్యాలు 4:11. ఇల్లు కట్టువారని మీరు తృణీకరించిన రాయి ఆయనే, తృణీకరించిన బండ ఆయనే. మీరు ఇప్పుడు తృణీకరిస్తున్నారు. ఆ రోజు మోషే గారు కొట్టి మరీ తృణీకరించాడు. ఈ బండలో నుండి నీళ్లు రప్పించవలెనా? ఈయన యేసుక్రీస్తు నిత్య జీవమా? ఈయన మెస్సియానా? ఈయన ద్వారా రక్షణ? ఈయన ఎవరు? దెయ్యం పట్టినోడు. ఈయన ఎవరు? పాపులకు స్నేహితుడు. ఈయన పిచ్చివాడు. ఈయన వల్ల రక్షణ రాదు అన్నది ఎవరంటే ప్రధాన యాజకులు, ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, పరిసయ్యులు. వాళ్ళందరూ ఆరాధించేది మోషేనే. ఇతడు మోషేకు విరోధముగా మాటలాడుచున్నాడు, ఇతడు ధర్మశాస్త్రమునకు విరోధముగా మాటలాడుచున్నాడు. మోషే మా అధిపతి అన్నట్టు, మోషే మా దేవుడు అన్నట్టు బిహేవ్ చేశారు వాళ్ళు. మోషే ఈజ్ మై లీడర్, మేము మోషే మాట వింటాం, మోషే మాకు ధర్మశాస్త్రం ఇచ్చాడు అంటే అప్పుడు ప్రభు ఏమన్నారు తెలుసా? అద్భుతమైన విషయం అండి. సింక్ అయిపోద్ది అలాగా. అంటే ఇన్నాళ్ళు మీరు చదివినప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు, కానీ అప్పుడు ఎందుకు ఆయన అలా మాట్లాడాడు అనేది మీకు అర్థం కావాలంటే యోహాను సువార్త 6వ అధ్యాయం 32వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 32వ వచనం. ఇప్పుడు చదవండి, ఎంత బాగా అర్థం అవుతుందో మీకు. యోహాను సువార్త 6వ అధ్యాయం 32వ వచనం. కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకివ్వలేదు. పరలోకం నుండి వచ్చే ఆహారం మోషే మీకివ్వలా. ఇవ్వలా ఎంతే. మరి ఎవరిచ్చారు? పరలోకము నుండి నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను. కావున వారు, ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనిరి. అంటే భౌతికంగా అట్లా అడుగుతున్నది ఆత్మీయ ఆహారం కాదు. కడుపుకి, వారి కడుపేవారి దేవుడు. దరిద్ర కొట్టోళ్ళు చేప ముక్కలో రొట్టెలు పెట్టాడు కదా, అదే అనుకుని మళ్ళీ అదే అడుక్కుంటున్నారు వీళ్ళు. అప్పుడేమన్నాడు? అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, ఐఎమ్ ద లివింగ్ బ్రెడ్. జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రం ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎప్పుడును దప్పికొనడు. మోషే ఇవ్వలేదు మీకు అన్నాడు. అందుకే మోషే కంటే గొప్పవాడు, మోషే కంటే గొప్పవాడు. అందుకే అన్నాడు. వారు గ్రహించలేకపోయారు, వినగోరియు వినకపోయిరి, చూడగోరియు చూడలేకపోయిరి. సత్యాన్ని చూడలేకపోయాడు మోషే. ఆ బండను క్రీస్తుగా భావిస్తే అసలు కొట్టగలడా? కొట్టలేడు. అసలు కొట్టలేడు. చాలామంది బైబిల్కి విలువ లేని క్రైస్తవులు కనబడుతుంటారు.
కాళ్ళ దగ్గర పెట్టి తిరుగుతుంటారు, అప్పుడప్పుడు చూసే ఉంటారు మీరు. ఆరాధన పేరుతో ఎక్కడ పెడతారు దీన్ని? సంఘంలో కింద పెట్టి దీని ముందు ఆరాధన చేస్తారు. బైబిల్ కాళ్ళ దగ్గర పెట్టి వీళ్ళు ఏం ఉద్ధరించారు, చేతుల పైకెత్తి ఆరాధన చేస్తారట. ఇంటికి తీసుకెళ్తారు, ఎక్కడో పడేస్తారు. ఏ మూల పడేస్తారో అయినా ఉండదు, చదవరు చేయరు, ఇందులో ఏముందో అర్థమై చావదు వీళ్ళకి. ఆ జ్ఞానానికి విలువే ఇవ్వరు, కానీ క్రైస్తవులు అని చెప్పుకుంటారు. అప్పుడు బాధేస్తుంది. ఆనాడు మోషే బండ అనుకున్నాడు, కొట్టాడు. ఆ బండలో నుంచి నీళ్ళు రప్పించాలా అన్నాడు. ఎంత చీపుగా మాట్లాడాడు. మీ కొరకు మేము ఈ బండలో నుంచి నీళ్ళు రప్పించాలా అన్నాడు. ఎంత చీప్గా మాట్లాడుతున్నాడు. కానీ ఆ బండ క్రీస్తుని భక్తుడు చెప్తున్నాడు. ఆ బండలో నుంచి వచ్చేవి జీవజలాలు. ఆ బండ యేసుప్రభుకు సాదృశ్యం. అది నీ ద్వారా జరిగించాలని దేవుడు అనుకుంటుంటే నువ్వంత చీప్గా తీసి పడేస్తావా? అందుకే నువ్వు వెళ్ళవంతే. ఎంత బ్రతిమలాడినా నీకు కనానులోనికి ఎంట్రీ లేదు. నువ్వు ఇక్కడే చచ్చిపోతావు అంతే, చూసి చచ్చిపో అంతే. రిక్వెస్ట్ చేసినా ఒప్పుకోలేదంటే కారణం అది. సో ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయన. అర్థమైందా? సో అందుకే ప్రవక్తల ద్వారా నానా విధములుగాను నానా సమయములలోనూ మాటలాడిన దేవుడు మాట్లాడతాడు. కేవలం సౌండింగ్సే కాదు, ఎగ్జాంపుల్స్ ద్వారా కూడా మాట్లాడతాడు, కార్యాల ద్వారా కూడా మాట్లాడతాడు, సూచనలు చూపించడం ద్వారా కూడా మాట్లాడతాడు. అంతెందుకండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి నేను ముగించేస్తాను, ఇంటికి వెళ్ళిపోదురు. కానీ రేపు ఎల్లుండి ఇంకా చాలా లోతుగా మాట్లాడుకుందాం. మీకు ఆకాశంలో ధనుస్సు కనబడుతుందా? ఎందుకు కనబడుతుంది? రెయిన్బో రంగురంగుల ధనుస్సు, రెయిన్బో కనబడుతుంది. రెయిన్బో చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? సృష్టిలో అదొక భాగం అనిపిస్తుందా, లేకపోతే అందంగా కనబడుతుందని, లేకపోతే బొమ్మలు వేసుకుందాం ఇంట్లో అంటించుకుందాం అన్నట్టు అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది రెయిన్బో చూసినప్పుడు? మరలా ఎప్పుడూ అలాంటి జలప్రళయం రాదు అని నాకు అనిపిస్తుంది. అర్థమైందా మీకు? అది చూసినప్పుడల్లా నాకు ఏమనిపిస్తుంది? మరలా ఎప్పుడు అలాంటి జలప్రళయం రాదు అని నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. చూపించి మాట్లాడుతున్నాడా నాతో దేవుడు? మాట్లాడుతున్నాడు. దేని చూపించి? ఆ ధనుస్సును చూపించి నాతో మాట్లాడుతున్నాడు. నాకు అర్థం అవుతుంది ఆ భాష, కానీ చాలామందికి అర్థం అవ్వదు. అంతే కదా? చాలామంది దాన్ని చూసి ఏదో అనుకుంటారు, వాళ్ళకి నచ్చిన భావనలో అర్థం చేసుకుంటారు. కానీ నా దేవుడు నాతో అది చూపించి మాట్లాడుతున్నాడు. ఇన్ ద సేమ్ వే బండను చూపించి వాళ్ళతో మాట్లాడాడు, కానీ ఆ మాట, ఆ భాష వాళ్ళకి అర్థం కాలేదు. ప్రతిదానికి భాష ఉండదు, కానీ భావాలు ఉంటాయి. బాధ ఎక్స్ప్లెయిన్ చేయాలి. లాగిపెట్టి దవడ మీద కొట్టి ఎలా ఉందో చెప్పు అంటే చెప్పలేమండి. కొంతమంది గుండెల మీద తొంతారట. నేను పాట రాశాను, కన్నతండ్రి కలలనే పాట రాశాను. అందులో మొదటి లైన్స్, కడుపులోని బిడ్డ అడ్డం తిరిగింది, తల్లి వేదనతో వెలవెల్లాడిపోయింది, శస్త్రచికిత్స చేసి వైద్యులు బిడ్డను బయటికి తీశారు, తల్లి సంతోషించింది. అడ్డాలలో చేరిన ఆ బిడ్డకు గడ్డం వచ్చింది. గడ్డం వచ్చిన తర్వాత అదే బిడ్డ మళ్ళీ అడ్డం తిరిగింది. ఇప్పుడు ఏ శస్త్రచికిత్స చేస్తే ఆ తల్లి గుండె కోతను తీర్చగలరు అని రాశాను. అంతే కదా? మరి అడ్డం తిరగడం అంటే కడుపులో కాదు, ఇప్పుడు గుండెల మీద తన్నే స్థితి వచ్చింది. అంటే గుండెల మీద తన్నితే ఆ బాధ ఎలా ఉంటుంది? అది ప్రసవ వేదన కంటే భయంకరంగా ఉంటుంది. డిస్క్రైబ్ చేయగలమా, చెప్పగలమా అంటే కొన్నింటికి మాటలు ఉండవు, కొన్నింటికి భాష ఉండదు చెప్పుకోవడానికి. అది మనసులో బాధ చెప్పుకోవడానికి భాష ఉండదు, ఒక్కోసారి కన్నీళ్ళు తప్ప. ఇలా సింబాలిక్గా చాలా ఉంటాయి మన జీవితంలో. ఒక్కోసారి ఎవరింటికి వచ్చి చచ్చిపోయిన ఇంటికి వెళ్తాం, పక్కన కూర్చొని ఆ చేతి మీద చేసి ఇలా గట్టిగా నొక్కుతాం. దాని అర్థం ఏంటి? చేతులు నొప్పిపోతుంది, మసాజ్ చేస్తున్నాననే. మరేంటి దాని అర్థం? ఆధార్చడంలో అదొక విధానం. అలా చేసి అలా పట్టుకుంటాం. కొంతమందిని గుండెలకు హత్తుకుంటాం, గట్టిగా హక్ చేసుకుంటాం. దాని అర్థం ఏంటి? మన ప్రేమను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అంతే.
అలాగే పిల్లల్ని తీసుకుని ముద్దు పెట్టుకుంటాం. ఆ ముద్దుకున్న భావన ఏంటి? నా ప్రేమ నా బిడ్డకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలా ప్రతిదానికి భాష ఉండదు. రాత్రికి రాత్రి బోధ చేస్తుందట, పగటికి పగలు బోధ చేస్తుందట, వాటికి భాష లేదన్నాడు కీర్తనల గ్రంథంలో. ఇన్ ద సేమ్ వే ఆ బండ క్రీస్తే, ఆ వాటర్ జీవజలమే. అది ఆ రోజు మోషేకి అర్థం అవ్వలేదు, ఈరోజు మీకు అర్థమైతే ధన్యులు. మోషే ఎందుకు వెళ్ళలేదో మీకు అర్థమైతే, ఈ ఇల్లు కట్టువారు ఎందుకు వెళ్ళలేదో మీకు అర్థమవుతుంది. అర్థమైందా? ఇప్పుడు మీరేం చేస్తున్నారో కూడా మీకు అర్థమవుతుంది. ఇంకా 2 రోజులు ఉన్నాయిగా, చాలా లోతుకి వెళ్దాం, మాట్లాడుకుందాం, నేర్చుకుందాం. మీరు మీతో పాటు అనేక మంది దాహం ఉన్న వాళ్ళని వెంట పెట్టుకుని రండి, నిద్రపోయే వాళ్ళు వద్దు. రైట్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వంచండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా కన్న తండ్రి, సర్వకృపానిధి, ఇప్పటి వరకు విలువైన జ్ఞాన సంగతులతో మా హృదయాలు తృప్తిపరిచినందుకు స్తోత్రం తండ్రి. ప్రభా, మా జీవితాలలో ఎన్నడూ కనీవిని ఎరుగని సంగతులు మాకు నేర్పించారు. ప్రపంచం ఏదైతే అపార్థం చేసుకుందో ఆ అపార్థాలు సరిచేయడానికి సత్యవాక్యపు లోతులలోనికి మమ్మల్ని నడిపించిన విధానమును బట్టి ఈ మహాపట్టణంలో ప్రభువా సత్యమును ప్రభువా ఇంత బాహాటంగా ప్రకటించడానికి మీ దీనదాసుడైన నాకు అవకాశం ఇచ్చి ప్రభువా మమ్మల్ని నిలవబెట్టుకుని తండ్రి అనేకులకు లేని ఘనతను మాకిచ్చి తండ్రి గొప్పదైన సత్యవాక్యంతో మీ పిల్లల హృదయాలు తృప్తిపరచడానికి మీరు చేసిన మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సభలు నిర్వహిస్తున్నటువంటి పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి, మీ కృపలో బలపరచండి, భద్రపరచండి. జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి, మీ సన్నిధి కాంతి అందరి మీద ప్రకాశింపచేయమని, క్షేమంగా వారిని వారి గృహాలకు చేర్చి రేపటి దినాన మరిన్ని మహాజ్ఞాన సంగతులు మాతో మాట్లాడమని ప్రభా, అసత్యం ఏలుబడి చేస్తున్నటువంటి దుర్దినాలలో, అసత్యానికి అనేకులు చేరువైపోతున్నటువంటి దుర్దినాలలో, ఈ కడవరి దినాలలో ప్రభా, జనులు హితబోధను సహింపక, ఆరోగ్యకరమైన బోధను సహింపక, కల్పనా కథల వైపుకు దురద చెవులు గలవారై తిరిగినటువంటి ఈ కడవరి దినాలలో కొందరినైనా సత్యముతో ప్రభా మీ సన్నిధిలో నిలబెట్టుటకు, అగ్నిలో నుండి తప్పించినట్టు కొందరినైనా తప్పించుటకు బలమును, జ్ఞానమును, వివేకమును ఇంకొన మెండుగా నాకు అనుగ్రహించి, మా సభ్యులందరికీ అనుగ్రహించి ప్రభా మీ సత్యములో, సేవలో బలముగా వాడుకోమని వేడుకుంటూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామల్ని ప్రార్థన మనలు సమర్పించుకొనుచు మీ పిల్లలను మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ వారి హృదయాల్లో వెత్తబడిన మాటలు 30 60 100 ఫలింపజేయమని ప్రాధేయపడుతూ రేపటి దినాన ఎల్లుండి కూడా మరిన్ని జ్ఞాన సంగతులు మాకు వివరించమని, మీ చిత్తమైతే వాతావరణాన్ని ప్రభువా మాకు అనుకూలంగా మార్చమని ప్రాధేయపడుతూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామల్ని ప్రార్థన మనలు సమర్పించుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమఘయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.